యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. అయితే అయ్యా ఇప్పుడు మీరు కర్రసాము నేర్చుకోవడము, డివైఫై వాలంటీర్ శిక్షణ పోయేదా మీరు? కవాత్ ఇట్లా పోయేది ఊర్లోనే ఇచ్చే అది ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభలు తిరుపతిలో జరిగినాయి సార్. ఆ మహాసభల సందర్భంగా కూడా గ్రామాలలో కాకి ప్యాంటు, రెడ్ షర్ట్, వాలంటీర్ కర్రసాము ఇట్లా విజయవాడలో ఆల్ ఇండియా డివైఫై దాంట్లో కూడా వచ్చింది. వాలంటీర్ గా పనిచేసి ఊర్లో రోజు ఒక నెల రోజులు కావచ్చు. మొత్తం జనాలంతా సందడి. ఇప్పుడు ఆ పోలీసులు ఆ నక్సలైట్ల కవాతును ఇప్పుడు చూస్తున్నట్లు, అప్పుడు రెడ్ ఆర్మీ కవాతు జరుగుతా అంటే అదొక రెడ్ ఆర్మీ కవాత్ అంటే రెడ్ షర్ట్, కాకి ప్యాంటు, కాకి అదొక ట్రెండ్. 80-90 దశకంలో అదొక ట్రెండ్ బాగుంటుంది. యూత్ కూడా అట్లనే తల్లిదండ్రులు సహకరించారు. యూత్ లో కూడా నాయమ్మడి, గజల సత్తయ్య, దయాల జంగయ్య, బోడ రవీందర్, అట్లే వస్తే మన దయాల బుగ్గరాములు, ఇట్లా చాలా మంది యూత్ కొరివంజయ్య. కోచింగ్ ఎవరు వచ్చేది మీకు? రవీంద్ర అన్న, మా విలేజ్ లో ఉన్నటువంటి రవీంద్ర అన్న. వారు మీతోటి అధ్యయనం చేయించడంలో, శిక్షణ ఇప్పించడంలో, పార్టీ కర్తవ్యోన్ముఖులను తయారు చేయడంలో చాలా చాలా సార్లు ఆయనని జ్ఞాపకం చేస్తే ఇప్పుడు వారు ఉన్నారా? ఫీల్డ్ లో ఉన్నారా? ఫీల్డ్ లో ఉన్నాడు. పార్టీ మెంబర్ ఉన్నారు. పార్టీ మండల సభ్యులు, ఇదంతా చాలా మీకు అలా కుటుంబంలో కూడా కుటుంబం అంతా కూడా కుటుంబ సమేతంగా వాళ్ళు పార్టీ అంటే పరిశిస్తారు. పార్టీ ఫ్యామిలీ మొత్తం పార్టీ కుటుంబం. 3 కొడుకులు డాక్టర్లు, 2 కోడళ్ళు డాక్టర్లు, ఓ కోడలకు సంబంధించి పెద్ద కోడలకు సంబంధించింది ఫార్మసీ, మంచి మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు. మంచి విద్యావంతమైన కుటుంబం, అందరూ విద్యావంతులు, ఆర్థికంగా స్థితిమంతులు, ఆర్థికంగా కూడా స్థితిమంతులు ఉన్నారు. అచ్చా, ఇప్పుడు దీని ప్రభావం అయ్యా, ఇప్పుడు ఒకవైపు మీరు ఉద్యమాల్లో ఉండడము, జైలుకు పోయిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఎందుకు పోయిన జైలుకి? ఎందుకు పోయిన? వ్యక్తిగత కక్షలా లేకపోతే పార్టీ సంబంధమైన? పార్టీ సంబంధం. ఎట్లా జరిగింది? అయితే గ్రామాల్లో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పండుగల జాడ్యం అప్పటినే ఉన్నది మీకు? అప్పటినే ఉంది. పండుగల సందర్భంగా వచ్చినప్పుడు దళితుల్ని ఎన్నో ఇట్లా గెలిపించుకొని కొట్టుకోవడం, వినాయకుల పండుగ కన్నా ఎన్నో తాన గెలిపించి దళితుల మీద రెడ్డి పిల్లలు దాడులు చేయడంతో అక్కడ వివాదం మొదలయ్యేది. ఇప్పుడు నీరు కప్పిన నిప్పులాగానే ఉన్నారు వాళ్ళంతా. ఇప్పుడు ఎవరి పనులలో వాళ్ళు తప్పాలని తెలుసుకున్నారు. చాలా మంది తప్పు తెలుసుకుని ఇప్పుడు చాలా మంది నాతో కూడా అంటారు, మేము ఆ రోజు అనవసరంగా చేసినాం ఇవన్నీ. పెడుచు వ్యవహారంతో, ఆవేశాలతోటి. ఇప్పుడు చింతుల గ్రామం అని పక్కలే ఉంటుంది, మా విలేజ్ పక్కన. దాని పక్కలే ధర్మానగూడెం విలేజ్ ఉంటుంది. ఇదంతా కూడా 3 కిలోమీటర్ల పరిధిలో 3 గ్రామాలు ఒక పొయ్యి రాయిలాగా ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి విప్లవ కేంద్రాలు. రంగారెడ్డి జిల్లాలో అంటే ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఏ మూలకి ఏ ఘటన జరిగినా ఈ 3 గ్రామాల ప్రమేయం లేకుండా ఉద్యమం లేదు. అయ్యా, ఇప్పుడు దీంట్లో ఒక విషయం ఏంటంటే, మనం ఈరోజు మన క్లాసులు కూడా విన్నాం, ఎక్కడైతే మెజారిటీ సెక్షన్ ఉంటుందో వాళ్ళ కొద్దిగా ఇతందరు పోకడలు ఉంటుంది, దౌర్జన్యం ఉంటుంది, అహంభావం ఉంటుంది, రకరకాల అవలక్షణాలు ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీలలో కూడా నేను గమనించిన, నక్సలైట్ పార్టీలో మా ఖమ్మం జిల్లా ఇల్లందు పరిసర ప్రాంతాలు అన్ని గ్రూపులు ఉంటాయి. అసలు వాళ్ళే ఈ సర్వం వాళ్ళే అనుకుంటారు. వేరే కమ్యూనిస్ట్ పార్టీని, వేరే విప్లవ పార్టీలని, వేరే బూర్జా పార్టీలు వాళ్ళ మనుషులుగా అన్నట్లు, వాళ్ళు క్యాడర్గా అన్నట్టు, ఇతరుల త్యాగాలు అన్నట్టు ఉంటుంది. ఈ మన ఉద్యమంలో కూడా పనిచేసే వాళ్ళు సాటి వాళ్ళని తక్కువ అంచనా చేయడము, మేము బాగా బలంగా ఉన్నాము, మేము క్యాడర్ తోటి ఉన్నాం, యూత్ ఉన్నది, అట్లా పెడుచు వ్యవహారంతో తొందరపాటుతోటి మీరు జైలుకు పోయినరా? లేకపోతే దాంట్లో పార్టీ నిర్మాణయుతంగా జరుగుతున్న పోరాటాలు అంతర్భాగంగా పోయినరా? అయితే చింతులలో ఒక కామ్రేడ్ బాలయ్య అంటే అని ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు దసరా పండుగ సందర్భంగా చిన్న గొడవ నాశ చేసుకొని
చింతల నుంచి ఎత్తుకొచ్చి మా ఊరి రెడ్డి ఇంట్లో వేసుకొని ఆ పిల్లగాడిని ఇంకా దాడి చేశారు. దాడి చేయడం అంటే ఆ పిల్లగాడు మొత్తుకున్నాడు, బాలేదు సార్ అని టీచర్. అట్లా కొట్టిన సందర్భంగా ఇక ఈ ఊకుట్టే ఇక పరిస్థితి బాగాలేదు, అలసి ఉంటుంది. రెండోది ఇక ఇంకేదైనా తిరగబడకపోతే ఇంకోనని ఎత్తుకపోయి కొట్టే ప్రమాదం అవసరమైతే ప్రాణాపాయం కూడా జరగవచ్చు ఉందని 3 గ్రామాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులందరూ కూడా ఏకమై 3 గ్రామాల్లో ఎవరెవరైతే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలను కొడుతున్నారో వాళ్ళందరినీ పట్టుకొని దాడులు చేసి తాట తీసేది. అట్లేం లేదు. భయం భక్తి అనేది భయం అనేది ఇక్కడ ఇంకా వాళ్ళకి భయం భక్తి లేకుండా అయిపోయింది. వాళ్ళకి భయం భక్తి అంటే కమ్యూనిస్టులు అంటే ఎంత భయం భక్తి అప్పుడు తర్వాత తెలిసింది. వెన్నులు వణుకు పుట్టేటట్టు చేసాం. అయితే లీషా వచ్చే ఒక మాట అంటాడు, మిత్రుని ప్రేమించని వాడు, శత్రువుని ద్వేషించని వాడు కమ్యూనిస్టే కాదంటాడు. ఈ చూసి చూడని ఉదాసీనత వ్యవహారం ఎట్లుంటే అంటే మన నాయకుల్ని భౌతికంగా హతం మార్చడం కానీ, ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడం కానీ ఇంకేదైనా జరుగుతూ ఉంటుంది. అయితే మిమ్మల్ని పార్టీ గైడ్ చేస్తున్నప్పుడు ఎంత ఆ శ్రామిక వర్గం పట్ల, వ్యవసాయ కార్మిక వర్గం పట్ల, బహుజనుల పట్ల ఎంత ప్రేమ ఉండదో, శత్రువుల పట్ల అంత కఠినత్వమైన నిర్ణయాలు ఉండేది, కఠినత్వం ఉండేది. రెండోది రాజపడే ముచ్చట ఉండకపోయేది. శత్రువుతో రాజపడే లక్షణం లేదు, ఎప్పుడూ లేదు. ఆ రోజుల్లో కూడా శత్రువు మనం ఎప్పుడు దొరుకుతారనే పసిగట్టుకొని మేము ఒకసారి నేను గొల్లల శశివర్ణం అని బస్ కాడికి వస్తున్న సందర్భంగా 2 RSS కార్యకర్తలు కర్రలు తీసుకొని ఎమ్మడిపడ్డు. మేము పోయి ఇంట్లో పోయి దాక్కున్న పరిస్థితి, లేకపోతే ఆ రోజు ఆ దాడిలో మేము గాయపడేటోళ్ళం. ఎమ్మడే మిగతా కార్యకర్తలు వచ్చి ఎదురు దాడి అందులో ఇప్పుడు కొద్దిగా లిబరల్ అయింది, కానీ చదువు సంధ్యలు పల్లె ప్రాంతం నుండి పట్టణ ప్రాంతంలో ఉండి మనకి ఎందుకు లేనట్లు చూసి చూడనట్లు ఆ రోజుల్లో పూర్తిగా భూస్వామ్య కఠినమైన పద్ధతిలో పెత్తందరితో పోకడలతో ఉండేది అనుకుంటా. అప్పుడు భూస్వామ్య వ్యవస్థ కంటే భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి భూస్వాముల పిల్లలు RSS BJP కార్యకర్తలు. ఉన్మాదం రెండు వైపులు ఉండేది, రెండు వైపులా ఉన్మాదం నెత్తికెక్కించుకొని ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేసిన సందర్భంగా, ప్రతి దాడి చేసిన సందర్భంగా 3 గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు 62 మంది జైలు పోయారు. ఇప్పుడు టైగరు నరేంద్ర అనేట కానీ RSS BJPలను రక్షించుకోవడానికి హైదరాబాద్ లో అప్పుడు ఎంపీ ఉన్నటువంటి టైగర్ నరేంద్ర, బద్దం బాలరెడ్డి వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. బండారు దత్తాత్రేయ మన దగ్గరకు వచ్చేది, మా గ్రామాలకు వచ్చేది. RSS కార్యకర్తల మీద వాళ్ళే దాడులు చేయించేది, మళ్ళీ వాళ్ళకి రక్షణ వచ్చేది. ఈరోజు దేశంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఎట్లయితే దళితుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళని ఈరోజు వాళ్ళకి మద్దతుగా BJP వాళ్ళు ఎట్లయితే ఈ రోజు ఇస్తున్నారో, కూడా అట్లే ఇబ్రహీంపట్నం పోలీసులకు మొత్తం చేతినిండా పనే మీతోటి, కమ్యూనిస్టులతో చేతినిండా పని, ఎప్పుడు పని. ఎట్లా మనం సహకరించేదా, వాళ్ళ కొమ్ము కాసేదా? భూస్వాముల కొమ్ము కాసేది, RSS BJP వాళ్ళ కొమ్ము కాసేది. మనం ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా మనం నిజాయితీ ఉండేటోళ్ళం. వాళ్ళు దాడి చేస్తే మనం ప్రతిఘటించేటోళ్ళం. మనం ఉన్న వాస్తవాలను కూడా పోలీసులకు చెప్పేది, వాళ్ళు కూడా సహకరించేది. పోలీసులు కూడా పోలీసుల్లో కొంతమంది ఉంటుండొచ్చు తప్ప అందరూ అట్లే వచ్చినప్పుడు అట్లా చేస్తారు తప్ప. పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, కానిస్టేబుల్ అయినా వాళ్ళు కూడా పేద కుటుంబాల నుంచి వచ్చిన అదొకటి. వాళ్ళలో కూడా విచక్షణ జ్ఞానం ఉంటది కదా, ఉంటది. అందులో ఆ టైంలో ఇంత విస్తారమైన ఉద్యమం ఉన్నప్పుడు వీళ్ళు పేదల కోసం, కష్టజీవుల కోసం, వ్యవసాయ కార్మికుల కోసం, రైతు బిడ్డల కోసం పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళంతా ఇదంతా దందా చేస్తుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా మన పట్ల సానుభూతి, ముఖ్యంగా సిఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో వాళ్ళ తల్లిదండ్రులు మన పార్టీతో సత్సంబంధాలు ఉండడమా, లేకపోతే SFI నుండి వచ్చిన వాళ్ళు కానీ సిఐ విభాగంలో మనకు కనిపిస్తూ ఉంటారు.
సిటీలో అప్పుడు ఉన్నటువంటి డిఎస్పీలలో కూడా కనబడేటోళ్ళు. అవును. అంతేందుకు మా ఊర్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ, యాక్సిడెంట్ ఒక అబ్బాయి ట్రాక్టర్ తోటి తలిగించాడు. ఉమ్, యాక్సిడెంట్ను కప్పిపుంచడానికి యాక్సిడెంట్లో ఇద్దరు కుర్మలే, తలిగించినోడు కుర్మైన, ఉమ్, చచ్చినోడు కుర్మైన. ఉమ్, ఆ యాక్సిడెంట్ను తప్పిపుచ్చడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఉమ్, ఆ, బొంద పెట్టారు. అంతా చేసిన తర్వాత 3 రోజుల తర్వాత ఊర్లో పలానా ట్రాక్టర్కి సంబంధించింది కొట్టిపోయింది, యాక్సిడెంట్ ఇచ్చింది ఉమ్, అని నిర్ధారణ అయింది. ఉమ్, నిర్ధారణ అయ్యి కుర్మలకు సంబంధించిన అందరూ కూడా గ్రామ కచేరీ కాడికి పిలిపించి నీ ట్రాక్టర్ పిలిపి పోలీసుల సమక్షంలో, ఇది కూడా ఉమ్, ఎస్ఐ కనకయ్య అని ఉండే, అప్పుడు సిఐగా రామ్ కుమార్ అని ఉండే. ఉమ్, వాళ్ళ సమక్షంలోనే కచేరీ కాడ చర్చలు జరుగుతున్న సందర్భంగా వాళ్ళు మా ట్రాక్టర్ తగలలేదని వాళ్ళు మొరాయించి కూర్చున్నారు. కుటుంబాల పిల్లలందరూ కూడా మొరటోళ్ళు, చదువు లేదు, సంధ్య లేదు, మొరటు. అరే మీకు జరిగిందని సూచనలో చెప్తారని ఇక వాళ్ళు సూచనలో చెప్తారంటే వీళ్ళేం ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఆ మొరటుగా ఉన్నటువంటి వాళ్ళు ఎస్ఐ కనకయ్య, నేను, ఊర్లో కొంతమంది పెద్దవంతులు అందరూ కలిసి, అన్ని కులాలలో కలిసి గ్రామ కచేరీ కాడనే కూర్చున్నాం. యాప్సెట్ కింద కూర్చొని పంచాయతీ మేము మాట్లాడుతున్నాం. ఈ మొరటుగా ఉన్నటువంటి వాళ్ళు బొందో పెట్టినటువంటి శవాన్ని మళ్ళా బొందలకెళ్ళి తీసుకొచ్చి సంచులో ఇంటి ఆకిట్లు వేశారు. సంచలనం. దాంట్లో ఎవరు చేపించారంటే సామెలు తీసుకురాబెట్టిండని అంటారు మూర్ఖులు. 3 రోజులు వచ్చాం, ఊరంతా కంపు. ఊర్లంతా కంపు తీసుకొస్తుంటే పెద్ద ఈగలు, పెద్ద వాసన, ఇంతలో భూమికి ఇంత లోతుంటది బాడీ ఉబ్బిపోయి. అది తీసిన వాళ్ళు ఎంత వీర భయంకరులే. నేను చెప్తున్నా కదా, ఆ రోజులు గుడంబ బిగించిన గుడంబ కంటే చదువు అజ్ఞానము అంటే పక్కా ఇల్లు తప్పని చెప్పినా కానీ ఒప్పుకుంటలేరనే కసితోటి పోయి వాళ్ళు తీసుకుపోయి అక్కడ వేసిందండి. శవాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికాడ వేసిరని నాతోటి, ఎస్ఐ తోటి, ఆడ ఉన్నటువంటి పెద్దవంతులతో, అంటే అందరం ఎస్ఐ మేము అందరం నడుచుకుంటూ పోయినాం వాళ్ళ ఇంటికాడికి. మళ్ళీ అరే శవాన్ని ఊర్లో బొందలకెళ్ళి తీసుకొచ్చిస్తే బాగుండదు రా, ఇజ్జత్ పోద్ది అని వాళ్ళందరితో మాట్లాడేదంతా చేసిన తర్వాత కూడా ఇదలేరు పోలీసులు. వినకపోతే అక్కడనే నేను 2-3 చెంపల నుంచి కొట్టాను. పోలీసులు తీయడమే కష్టం ఈ రోజు, కష్టం. కానీ పోలీసుల దగ్గర ఊరులో తీస్తున్నట్టే, వాళ్ళు సామాన్యులు కాదు. ఒక బొందలో నుండి చనిపోయినటువంటి మనిషిని బొందలో నుండి తీయాలంటే మండల మేజిస్ట్రేట్ తోటి పర్మిషన్ చేయాలి. అది 5 గంటల లోపే కావాలా. ఇక నానా రకాల రూల్స్ ఉంటాయి. ఇదంతా ఎవరు చేపించారంటే సామెలు చేపించారు, కథలు చెప్తారు ఇప్పుడు కూడా మాట కమ్యూనిస్టులు చేపించారంట. అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ వాళ్ళందరూ పెద్ద మనిషిగా వచ్చి ఇద్దరిని సమరస్యం చేస్తున్న సందర్భంగా మీరు కట్టుకథలు అమ్ముతారు, ఎట్లా ఏవన్గా ఆయన పేరు పెడతారని సిఐ, డిఎస్పి వాళ్ళందరూ జోక్యం చేసుకొని ఇదంతా మీరు చేస్తున్నదంతా బూటకం. ఈ రోజులైతే సోషల్ మీడియాలో ఎంత చూపెడతారు, చనిపోయి తిరిగి లేచి అని పెడతారు. ఇంత మూర్ఖంగా ఆ రోజుల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆ ప్రభావం అంటే దేనికైనా దేన్ని దుష్ప్రచారాన్ని ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అబ్దుల్లాపూర్ మెట్టులో వచ్చిన కొత్తల్లో అంటూ ఉండేది మత ఘర్షణలు సిటీలో ఎక్కడ జరిగింది, అబ్దుల్లాపూర్ మెట్టులో దాని ఆనవాళ్ళు ఉండేది, ఘర్షణలు జరిగేదని. ఇప్పుడు మజీద్పూర్లో ఉన్నది ఓపీడీఆర్ వాళ్ళది, అక్కడ పోలీసులని ఒక ఎస్ఐని చంపేసిన ఘటన ఉన్నది. ఇప్పుడు కూడా మీరు అన్నట్లయితే మొరటు వ్యవహారం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రాచకొండ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు మన దగ్గరేమో మన ఉద్యమాలు, అసలు ఉద్యమం లేని, ప్రతిఘటన లేని ప్రాంతము అసలు ఎవరు జాగాలు ఎవరు పాలన చేసుకునే రీతిలో లేదు. అప్పుడు మొత్తం రగిలిపోతా ఉండేది గ్రామాలు మొత్తం. గ్రామాలలో భూస్వాములకి, జీతగాళ్ళకి, కూలీలకి, భూస్వాములకి ఇదే పోరాటం, పొద్దులేసి ఇదే పోరాటం తప్ప. అయితే అప్పుడు పోరాటం ఏంటంటే ప్రత్యక్షంగా కూలి చేసినటువంటి, జీతగాడు చేసినటువంటి పంట కళ్ళంలో కనపడేది. అదే మేము ఇంత కష్టం చేసి ఇంత పండిస్తే మాకు వేస్తున్నది ఈ మానకతోటి, కళ్ళ ముందు వాళ్ళు తీసుకుపోతే అర్థమయ్యేది. దోషులతోటి వేసేటోళ్ళు, సోళ్ళు మానకలు కూడా దోషులతోటి, వాళ్ళు పొద్దున్నాక పనిచేసే దోషులతోటి పోసేటోళ్ళు. ఇట్లా పట్టుకునేది కొంగులో ఇట్లా పట్టేది గట్ల.
4 దోషులు 5 దోషులు వేసి ఇట్లా మీరు పోలీస్ స్టేషన్లో పోయినప్పుడు మీరు 2 ఘటనలు చాలా భయంకరమైన టార్చరు, థర్డ్ డిగ్రీ పెట్టడము, పోలీసులు కొట్టడము, దాని ప్రభావం ఇప్పుడు ఉంటుందా? ఉంటుంది, బాడీలో ఉంటుంది, ఉంటుందిలే. నొప్పులు ఉంటాయి. ఎక్కడెక్కడ నొప్పులు ఉంటా ఉంటాయి? నాకు ఈ బీర్యాల వైపులో వస్తుంటుంది నొప్పి, అట్లే ఈ కాళ్ళు ఉంటాయి, ఈ తొడలు, ఈ తొడలు నీకు ఆల్రెడీ ఆనవాళ్ళే కనబడతాయి మనకి, తొడలకైనా ఎక్కడైనా. పాపం ఏర్పల్లి నరసింహ గారు కూడా ఆ సీట్స్ మీద బాగా కొట్టిండట, ఇప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు. నా అరికాళ్ళు, మడిమలు ఇవన్నీ కూడా ఇప్పుడు దాన్ని ఆ ఎఫెక్ట్ పోలీస్ దెబ్బ. జనరల్గా 40 సంవత్సరాల తర్వాత మీరు అన్నట్లు మీరు కర్రసాము నేర్చుకున్నట్లు మేము కూడా నేర్చుకుంటా ఉండేది. కర్రసాము, కత్తిసాము ఆ రోజు జనరల్ గ్రామాలలో. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు కానీ ఊర్లో ఉండేది, ఎవరో తిప్పుతా ఉండేది, ఎటో ఏ మూలలో ఎవరో తిప్పుతా ఉండేది, శిక్షణ జరుగుతుంది. అక్షర జ్ఞానం రానటువంటి పెద్ద మనుషులు కూడా ఆ రోజుల్లో పెళ్లిల సందర్భం కూడా తిరుగుతా ఉండేది. కెరోసిన్ పెట్టి కిరోసిన్ ఇక్కడ పెట్టి డ్యూటీలు కట్టి భలే ఉండేది, మామూలు ఉండేది తిప్పుతా అంటే. అవి కాయలు లాంటి పెట్టి అవి కూడా. అయితే ఇప్పుడు నేనేమంటానంటే ఆ టైంలో మేము కూడా కరాటే, కుంఫు నేర్చుకునేటప్పుడు 40 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు బాగానే ఉంటాయి కానీ 40 సంవత్సరాల తర్వాత విపరీతమైన నొప్పులు ఉంటాయి అంటారు. అట్లా మిమ్మల్ని వెంబడిస్తున్నాయి నొప్పులు. ఈ ఘటనలు ఇప్పటి వరకు నా మీద మొత్తం 38 కేసులు పెట్టించారు. అన్ని అక్రమంగా పెట్టించిన కేసులే, పోలీస్ కేసు. ఏ ఒక్కటి కూడా నిర్ధారణ. రాజుని జీవితం దేశానికి అంకితం అన్నట్లు సామ్యుల్ గారి జీవితం జైలుకి అంకితం అయ్యేది, కోర్టుకు అంకితం అయ్యేది, పోయేది వచ్చేది. ఇప్పటికి ఒక కేసుకు సంబంధించిన ఒక ఘటన చెప్తా. ఒక కానిస్టేబుల్ పక్క విలేజ్ ధర్మన్నగూడలో ఒక కానిస్టేబుల్ అనే వ్యక్తి కురుమల్ల అమ్మాయి, ఒక మాలోళ్ళ అమ్మాయిని ప్రేమించాడు. ఆ కురుమల్ల అబ్బాయి ఈ అమ్మాయిని ప్రేమించాడు. ఆకలిమెల్లార నుంచో ఎవరి నుంచో పెళ్లి చేసుకున్నాడు. మొన్న మర్డర్ జరిగినట్లే. అయితే ఈ ఘటనకు సంబంధించింది పిల్లగాని అత్తగారింటి కాడ బీరప్ప పండుగ అవుతున్న సందర్భంగా అబ్బాయి ఈ మాలోళ్ళ అమ్మాయి దగ్గరికి వచ్చాడు. ఆడ భార్యను ఆడ తోలి, భార్య ఉంది, భార్యనేమో అమ్మగారింటి కాడ తోలాడు. వాడు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చినట్టు. వాళ్ళిద్దరి మధ్యలో ఏమైందో కిరోసిన్ వాడబోసిండా ఏమో పోసుకుందో మొత్తం మీద తగలబడ్డది, చచ్చిపోయింది. వీని చేతులు కూడా కాలి. పోలీసుల్లో అసలు సంబంధం ఉన్నటువంటి వాడిని అరెస్ట్ చేయకుండా ఎంకేసుకొచ్చారు మా కానిస్టేబుల్ అనే ఉద్దేశంతో. అప్పుడు ఉన్నటువంటి ఏసీపీ మల్లారెడ్డి, ఇంకో ఆయన సిఐ స్వామి అంటుండ్రు, వీళ్ళంతా కలిసి అడగడానికి పోలీస్ స్టేషన్ కాడికి, ఏసీపీ కాడికి వస్తే పోలీస్ స్టేషన్ ముందులా ధర్నా చేసిన కేసు పెట్టారు. నా మీద ఇప్పటికీ ఒక కేసు నడుస్తుంది, 38 కేసు నడుస్తుంది, అక్రమ కేసులు బనాయించి. అంటే ఒక దళితురాలికి మద్దతుగా పోయి చంపినటువంటి వాడిని మీరు అరెస్ట్ చేయాలని కోరితే కూడా పోలీసులు చట్టం వాళ్ళకు అనుకూలంగా తిప్పుకున్నారు తప్ప ఈ అమ్మాయికి మాత్రం డబ్బులు లాస్ట్కి ఎఫ్ఐఆర్ చేసి అప్పుడు అన్ని కోర్టు నుంచి బెయిల్ తీసుకొని మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు. ఏం ఉపయోగపడుతుంది? అమ్మాయి మాత్రం చనిపోయి. ఇప్పుడు జైలు జీవితం మీరు ఏ టైంలో ఎన్నిసార్లు చేశారు? నేను ఒకటేసారి పోయినా జైలుకి. ఏ జైల్లో? చెంచల్గూడ. చెంచల్గూడ కాదండి, ముషీరాబాద్ జైలు. ముషీరాబాద్ జైలు ఎన్ని రోజులు? వలపూరు దగ్గర 23 రోజులు ఉన్నాం. 62 మంది ఉన్నాం 3 గ్రామాలలో. 63 అంటే పెద్ద సంచలనమే. పెద్ద సంచలనం. జైల్లో కూడా సద్దులు తీసుకురావడం, రావడము, పోవడం, భార్యలు, పిల్లలు, అంత పెద్ద సంచలనమే. బస్సుల దగ్గరకు రావడము, పోవడము. జైలుకు పోతే మొట్టమొదటి మనకి ఇచ్చేది చీపిరి గట్ట, బకెట్ తీసుకొని పోవాలి, బాత్రూమ్ చీపిరి గట్ట తీసుకొని మొత్తం క్లీన్ చేయాలి. ఇప్పుడు ఫారెన్ టైప్ కాదు, అప్పుడు లెట్రిన్లు. ఈ పోలీసు నిర్బంధాలు, కేసులు, కోర్టులు, ఈ అలజడి, ఆందోళన, వాస్తవంగా నా బాల్య జీవితం, నేను అప్పుడిప్పుడే నూనె మీసాల నూతన యవనంలో పడ్డప్పుడు మా మేనమ్మ గారు దేవులపల్లి యాకే గారు కానీ ఇంటింటికి మాదే పోలీస్ స్టేషన్లు పోవడం, జైలు పోవడం, పోరాటాలు, ఇదంతా అవి ప్రత్యక్షంగా మళ్ళా
మీ నుండి వింటుంటే నాకు చూస్తున్నట్లు అనిపిస్తుంది అయ్యా. మరి ఇదన్నీ జరుగుతుంటే అమ్మ నాన్న ఎందుకు నన్ను నువ్వు చదువుకున్నావు కన్నమ్మ కష్టాలు పడి నేను హాస్టల్ చేయించి కూలీ నాలేజ్ ఇప్పించి చదివి అది చేస్తుంటే ఇది అవసరమా? పోలీసులు నా కొడుకును ఇట్లా కొట్టుడు లేక లేక ఉన్న కొడుకుని మేము కాపాడుకుంటాను, 6 పోయినరు ఆడపిల్లలు ఒక నా కన్నా మా ప్రాణాలు నువ్వు నిన్ను కొట్టడం అవసరమా అని అనలేదయ్యా? చాలా బతలాడేది బతలాడేది బతలాడేది. మరి ఇదంతా చేయకపోతే మళ్ళీ ఎట్లా మనం అని కూడా రియలైజ్ అయ్యేది. సామాజిక దృక్పథం వాళ్ళకు ఉండేది, సామాజిక బాధ్యత ఉండేది. ఫస్ట్ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మండలు ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా నన్ను పోలీస్ స్టేషన్ లేచి కొట్టిన తర్వాత ఇదంతా చేసిన తర్వాత గ్రామస్తులందరూ నన్ను ఎంపీటీసీ పొడి చేయించారు. నేను 8 ఓట్లతో ఓడిపోయాను. గెలిచినట్టే, ఓడిపోవడం కాదు. అప్పట్లో కూడా కాంగ్రెస్ బీజేపీ వీళ్ళు కూడా డబ్బులు పెట్టి ఎర్రజెండా ఉండొద్దు, దళితుడు ఉండొద్దు, రిజర్వేషన్ కాబట్టి అయినప్పుడు అయినా కూడా ఉండొద్దు అనేది అంతే. వాళ్ళ తొత్తు అయితే అది దళితుడు లెక్కలు వాళ్ళకు ఒత్తాసు బలకట్టలు ఉంటారా? మన మీ చేతులకు రావద్దు అనేది నా పేరు మీద నా మీద మకపిల్లని చేయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు. బీజేపీ అభ్యర్థి మద్దతు ఏం లేదు. బీజేపీ అభ్యర్థి కూడా 3వ స్థానంలో నుంచి. ఇప్పుడు ఇదంతా ఒక భాగం. సరే, తల్లిదండ్రులు మనసే బ్రతుకై తోడుకుంటే అదే భాగ్యం. కానీ మా అక్కలు పెద్ద అక్కకు సంబంధించింది పెత్తుల కాడ ఏ గొడవైనా, చింతల కాడ ఏ గొడవైనా, ధర్మానగూడెం ఏ గొడవైనా మా తమ్ముడు ఎక్కడ ఉండని పులికేక ఇట్లా కొట్టిరంట పోవాలి కదా మనం అని ప్రోత్సహించి మనం ఉండకపోతే ఎట్లా. ఇప్పుడున్న అక్కయ్య ఉన్నారా? అక్కలేదు, చనిపోయింది. చనిపోయింది. బాగా ప్రీతిపాత్రమైన చాలా ప్రేమ. తమ్ముడు కదా, సత్యంత ప్రేమ ఉంటుంది అక్కలకి. నేను ఇబ్రహీంపట్నం ఆఫీస్ లో ఉంటే కూడా అక్కలకు ప్రేమ బాగా. రోజు తెల్లారి తెలకలు నా దగ్గరికి వచ్చిపోయేది అక్క. పాపం. అయితే ఇప్పుడు అన్నదమ్ములకు ప్రేమ ఉంటుంది కానీ అయ్యా, మొగళ్ళం కదా కఠినంగా ఉంటాం, నటిస్తూ ఉంటాం, కడుపులు ఉంటుంది, పిల్లలు భయపడతాం. కానీ ఈ రోజు వరకు కూడా మా తమ్ముడు ఉండు కదా, మా తమ్ముడు స్కైలాబ్ అయినా మా చిన్న కొడుకు మొన్న జంగయ్య చనిపోయాడు, స్ట్రోక్ తోటి చనిపోయాడు. ఇంకో తమ్ముడు యాదగిరి, ఇంకో చిన్న కొడుకులు, వీళ్ళంతా కూడా నేను చెప్పిన మాట ఒక్కటి కూడా కాదనలేదు. జవదాటకపోయేది. ఎందుకంటే వాళ్ళు తప్పు కూడా చేసేటోళ్ళు కూడా కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఇక మీ దైనందిన జీవితం గౌరవప్రదమైనది, నాయకత్వ లక్షణాలతో ఉన్నది, న్యాయ సంబంధమైనది, ఓ లీడర్షిప్లో ఉన్నారు. వాళ్ళు ఆ రకంగా కూడా మీద తాగి తడిపి తక్కడి వ్యవహారం అయితే మిమ్మల్ని ఖాతరు చేయరు. కానీ మీద అట్లా కాదు కదా. కానీ మా క్రమశిక్షణ కలిగిన జీవితం. మా తమ్ములైనా అంతేందుకు మా నాయనలతో సహా ఇప్పుడున్నటువంటి పెద్ద మనుషులు కూడా ఏ సామెలు వస్తుండ్రా అని సిగరెట్ కూడా బీడి కూడా తాగేటోళ్ళు కదా ముందర ఎదురుగా కదరిచ్చేది. తమ్ములు కానీ వీళ్ళంతా కదరిచ్చేది. నేను కూడా వాళ్ళకు ఉన్న అలవాటు కానీ ఇక్కడ మనం కనబడ్డా కానీ అక్కడ చూడకుండా పోయి చూడకుండా పోయినావు అని మేము ఎందుకు అనుకుంటాం కానీ చూసి అట్లా పోయినావు కానీ అని మా వాళ్ళు కూడా తాతలు వస్తున్నోళ్ళు వీళ్ళంతా కూడా చూసిందండి. కమ్యూనిస్టు జీవితం ఎంత క్రమ పద్ధతి ఉంటుందంటే, అంటే మనల్ని తప్పట్టడిగా వేయనియదు ఒకటి. రెండోది, మనకు భయం భక్తి ఉంటుంది, మనకు విచక్షణ జ్ఞానం ఉంటుంది. మనం ఏదన్నా నోరు జారే వ్యవహారాలు కానీ ఇంకేదన్నా ఉంటే మాత్రం మనకు సంఘం ఉన్నది, క్రమశిక్షణతో కూర్చుని పెట్టి మాట్లాడతారు అనేది ఒక మనకు కర్రపెత్తనంలాగా మనకుంటా ఉంటుంది. దాంతోపాటు కానీ నువ్వు కమ్యూనిస్టు పార్టీ క్రమశిక్షణ అన్న చూడు, మా కుటుంబంలో పుట్టినటువంటి అందరూ మా పిల్లలందరూ కూడా వాళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఎక్కడున్నా మీటింగ్లకైనా దేనికైనా వెళ్తారు. ఎక్కడన్నా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల దాడి జరిగిందంటే ఎమ్మడే వచ్చి ఎట్లా అయింది ఏంది అని కలుస్తారు.
అసలు నాకు అదే అర్థం కాదు. ఇప్పుడు ఈ మన రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకించి ఇబ్రహీంపట్నంలో విరామం ఎరుగని రీతిలో మీ కార్యక్రమాలు ఉంటాయి. ఎంత నేను ఈ మధ్యలో ఒక ప్రోగ్రాం చూసిన, మస్కు నరసింహ గారి కార్యక్రమమే వర్ధంతి సందర్భంగా తమ్మినేని వీరభద్రం గారు వచ్చిండ్రు. 11, 12 వరకు కూడా మీరు షుగరు మెడిసిన్ వాడడము ఇదంతా ఉండడము, ఒక 20-25 సంవత్సరాల యువకుడు ఎట్లా సర్వీస్ చేస్తాడో ఆ రోజు ఆ స్టేజ్ అద్భుతమైన రీతిలో పర్ఫెక్ట్ అన్నట్టు. స్టేజ్ అంటే ఇట్లా ఉండాలా, కుర్చీలు అంటే ఇట్లా వేయాలి, ఫ్లెక్స్ అంటే ఇట్లా పెట్టాలా, భోజనాలు అంటే ఇట్లా పెట్టాలా, ఒకటే అనేది కాదు, ఎందెందు వెతికిన అందంది గలదు సందేహం అన్నట్లు దాంట్లో ఎంత ప్రతిభా పాఠవాన్ని మీరు కనబరిచిందంటే, అట్లా పర్సనల్గా జనరల్గా ఏ కామరేడ్ నువ్వు అది చేయి, ఇది చేయి అమ్మ ఒక ఫంక్షన్ హాల్లో అని అనకుండా మీరు చేస్తూ, మీరు 11 గంటలకు ఇంటికి నేను ఏం గడుక్కోలేదని పోతున్నప్పుడు నా ప్రాణం అయితే నాకు తెలుసు, షుగర్ ఏందో నాకు తెలుసు. అయితే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త అని ఎప్పుడైతే పార్టీ మెంబర్షిప్ తీసుకుంటామో, ఆ పార్టీ ఆశయాలకి మనం అనుగుణంగా పనిచేయాలి. పార్టీ ఒక పిలుపు ఇచ్చింది, ఆ పిలుపులో గంట లేట్ అవుతుంది. అట్లా నేను ఏమంటానండి, ఒక అరే 2 నెలల క్రితం భలే మహాసభ పెట్టినాం, మళ్ళీ ఇంకో 2-3 నెలలు సరే అన్నట్లు ఉండదు ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో. ఈరోజు జరుగుద్ది, మళ్ళీ రేపు ఉంటుంది. రేపు ఈరోజు సిఐటి ఉంటుంది, రేపు రైతులు ఉంటుంది, లేదు వ్యవసాయ కార్మికులు ఉంటుంది, లేదు రైతు సంఘం ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి సందర్భంలో మీ పాత్ర అంతా అమోఘంగా అసలు ఆశ్చర్యకితులు చేసే రీతిలో ఉంటుంది. ఇప్పుడు కార్మికులకు కష్టాలు నిరంతరం ఉంటాయి, పేదల కష్టాలు నిరంతరం ఉంటాయి, రైతుల కష్టాలు నిరంతరం ఉంటాయి. నిరంతరం ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నీళ్ళ చేపలాగా ఉండాలి. మరి అట్లా ఉండకపోతే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త అట్లా మీలో ఎందుకంటే నాకు ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే, వాళ్ళ జన సమీకరణ ఇప్పుడు శాఖ కార్యదర్శులు ఉన్నదనుకోండి, అద్దరిపోయే రీతిలో వస్తారు. ఓల్డ్ టైమర్స్ ఉన్నారు అనుకోండి, అద్దరిపోయే రీతిలో ఉంటారు. ప్రజా సంఘాలలో ఉన్నారు అంటే విరామం ఎరుగని రీతిలో రకరకాల వర్గ సంఘాలు, ప్రజా సంఘాలు ఇవన్నిటిని మీరు మేనేజ్ చేస్తూ ఉంటారు కదా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మీ కుటుంబ నేపథ్యం కానీ, ఆ గ్రామ సీమాలలో మన క్యాడర్ కానీ ఇంత కమిట్మెంట్ ఉన్నారు. సిస్టర్స్ ఇప్పుడు మన అక్క చెల్లెళ్ళు ఎట్లయితే అంకిత భావం అంటే అట్లా ఉండడం అనేది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి మండల పార్టీ జంగయ్య, చేతాల జంగయ్య, అవును, మా బంధుత్వమే. మా చిన్నాయనకు వాళ్ళ ఇంట్లో నుంచి ఇచ్చారు. మా చిన్నాయన కొడుక్కి మొన్న చనిపోయిన చెంగి అన్నాం కదా, చెంగయ్యకు వాళ్ళ చెల్లెల్ని ఇచ్చారు. అట్లే ఆశీర్వాదం అని కప్పాడనే ఉంటాడు. ఇంకో మల్లేష్ అని కూడా ఉండేది. వీళ్ళంతా కూడా నాకు బోన్ సపోర్ట్. ఏ రాత్రి ఎక్కడ పోదామన్నా ఏం చేయాలన్నా అదే. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, అమ్మ మనసున మనసు అయ్యి బ్రతుకున్న బ్రతుకై తోడుకరుంటే అదే భాగ్యం అంటారు. ఒక ప్రతిభ కలిగిన పురుషుడు వెనుక స్త్రీ ఉంటుంది అంటారు. ఇట్లా మీ ధర్మ సహచరుని ఎవరైతే ఉన్నారో వారి సహకారమే కాకుండా కుటుంబ నేపథ్యం, అమ్మ నాన్న దగ్గర మొదలు అక్క చెల్లెళ్ళ దగ్గర మొదలు పెడితే అసలు ఎంత తీవ్రమైన వర్గ పోరాటం, ఎంత తీవ్రమైన అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం, మతోన్వాదానికి వ్యతిరేకంగా ఎంత కసి, ఎంత జిల ఉంటే అంత అంటే జనాలను అట్లా భౌతికంగా మార్చే రూపంలో పార్టీ కార్యక్రమాలు జరిగినాయి. అట్లా మా భార్యకు సంబంధించిన కూడా పెళ్లి చేసుకున్న వారం రోజులకి మా ఊర్లో ఉన్నటువంటి కచ్చేరి దగ్గర ఒక పాట పాడారు. మీరు పాడిందా? మా భార్య పాడింది. కర్మభూమిలో పూసిన ఓ పువ్వు, అవును, సుందరయ్య గారి మీద పాట. అక్కడ నుంచి అక్షర కళాజాతకి పోవడం, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది. అవును, అక్షర కళాజాత పోయి వికారాబాద్, రాజేంద్ర, అక్షరదీపం కార్యక్రమం మేము కూడా పాల్గొన్నాం. మా పాపను ఎత్తుకొని పోయింది, రెండో పాపను ఎత్తుకొని. ఇప్పుడు డాక్టర్ అమ్మ ఎత్తుకొని తిరిగింది. ఇప్పుడు ఇక మన బంధువులు ఆయన దగ్గర ఈమె దగ్గర ఆయన
పిల్లని పట్టుకొని తిరిగిపోతుంది పో అని అనేది అంటారు అయ్యా, అంటారు. ఆ, కానీ నేను మా కుటుంబానికి తక్కువ టైం, నాకు మా బంధుత్వానికి సంబంధించి మా తమ్ముని తెలిసినంత మీరు అసలు నాకు నా మీ కుటుంబమే నాకు తెలియదు. అట్లా కదయ్యా, బంధుత్వమే ఇప్పుడు తెలియదు నేను నాకు. చూస్తున్నా కదా, నేను ఎప్పుడో ఒకసారి నేను ఇబ్రాహీంపట్నంకి వచ్చినప్పుడు మీరు ఇంటికి పోయినట్టే నాకు కనిపించదు, ఎప్పుడు ఇంటికి పోయినట్టు కనిపించదు, ఎప్పుడు ఆ కార్యక్రమం తదేకంగా ఉండి చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది నాయకులకు సంబంధించింది కరెక్ట్ టైంకి పోతే సరిపోతుంది కదా, మీటింగ్ ఇప్పుడు అవుతున్నా ఆ టైంకి పోతే మొక్కుబడి మొక్కుబడి వ్యవహారం. నాకు కానీ దాంట్లో ఎట్లుంటది అంటే పర్ఫెక్ట్ ఉండదు, అది నాకు అట్లా ఉండదు. పర్ఫెక్ట్ ఉండదు. వేదిక మీద కూర్చోవాలను, లేకపోతే నాయకులు వచ్చిన సందర్భంగా తొందర ఫోటోలు దిగాలి, ఫోటోలకు పోజ్ ఇవ్వాలను, ఇప్పుడు దీంట్లో ఇలాంటివి సవాలే ఉండదు. ఎందుకంటే పార్టీలో ఇప్పుడు కల్చరు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో కూడా వచ్చింది. అలాంటి వాళ్ళు చాలా మంది కనబడుతుంటారు మనకు. కావచ్చు, కానీ అయ్యా ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అది కమ్యూనిస్ట్ పార్టీకి నష్టం. అది ఇంకో విషయం ఏంటంటే మీ దైనందిన జీవితం, మీ పోరాట అనుభవాలు, మీరు రాటుదేలిన సంఘర్షణతో కూడుకున్న వ్యవహారం ఏదైతుందో ఇవన్నీ ఉన్న తర్వాత ఈ పార్లమెంట్ భ్రమలు కానీ, లేకపోతే స్టేజ్ ముందు నేను ఉండాలి అది అనే అన్యోద్ధరణలు కానీ ఉండవు అట్లా. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ 1994 అనుకుంటా, 94-96లో దిద్దుబాటు ఉద్యమం అనేది ఒకటి అవును తీసుకొచ్చింది. అవును దిద్దుబాటు ఉద్యమం మీద కొరటాల సత్యనారాయణ గారు రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఉన్నప్పుడు కానీ, అనేక సందర్భాల్లో జంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఉన్నప్పుడు కానీ, డిజి నరసింహారావు జిల్లా కార్యదర్శి ఉన్నప్పుడు కానీ దిద్దుబాటు ఉద్యమం మీద చాలా చర్చలు జరిగేది. పార్లమెంటు భ్రమలకు సంబంధించింది, అనివార్య దూరంలకు సంబంధించిన అనేక అంశాలు అందులో మనకు కనిపిస్తుంటాయి కదా, ముఖాల మీద ఇవన్నిటి మనకు కనిపిస్తుంటాయి. అందుకనే పార్టీ అనే కాన్సెప్ట్ ఉంటే ఇవన్నీ దూరం పోతాయి, ఈ అవలక్షణాలన్నీ దూరం పోతాయి. ఇదంతా ఒక భాగం తండ్రి. ఇప్పుడు మీ టీం ఉన్నది, పార్టీ జిల్లా సెక్రటరీ టీం కానీ, పార్టీ నాయకత్వం కానీ ఉన్నారు. పిలిపిస్తే 100,000 మందిని జన సమీకరణ చేసి సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే మీ సమకాలికులు కూడా దగ్గర మీ అభిరుచులు, మీ అలవాట్లు, మీకున్న పోరాట పట్టుమత, మీకున్న సహచరం కూడా అట్లనే ఉన్నది కదా. ఉంది, ఇప్పుడు అట్లనే ఉన్నది. ఇబ్రహీంపట్నం మండలంలో చూస్తే వెంకటేశన్ అని, ఆమనగంటి వెంకటేశన్ అని బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత ఆయన ఓల్డ్ టైమర్గా తగ్గాడు. ఇప్పుడు వేరే బిజినెస్ చేసుకుంటున్నాడు. పార్టీ ఇప్పటికీ కూడా అంటి పెట్టుకుని ఉన్నారు. ఇంకో ఆయన డి నరసింహ అని ఉండే అతను, ఇంకో ఆయన రాయపూర్లో భిక్షపతి అని, ఇంకో రాయపూర్లో పెరక మల్లేష్ అని. సమకాలికులు అంతా హేమల్ అన్నట్లు. ఇక్కడ బుట్రాములని ఉండే అతను, ఆయన ఈ మధ్యకాలంలో స్ట్రోక్ వచ్చి ఆయన కూడా చనిపోయాడు. పోచారంలో జంగయ్య అని, సంజీవరెడ్డి అని, ప్రతి విలేజ్ లో పోల్కంపిల్లో మన యాదగిరెడ్డి అని, దుబాక కిష్టారెడ్డి అని, చాలా మంది పెద్దోళ్ళు కూడా. నేను పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా వాళ్ళల్లో కలిసిపోయేటోడు ఈ రోజు వరకు కూడా. పిల్లకాడికి వచ్చినప్పుడు పిల్లగానిలాగానే ఉంటాడు. మేము చూస్తున్నాం కదా, ఇక పెద్దల కాడికి వచ్చినప్పుడు మేము చూస్తున్నాం కదా, పిల్లల దాంట్లో పిల్లగాడి, పెద్దోళ్ళ దాంట్లో పెద్దగాడు అన్నట్టే అంటా ఉండేది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? పార్లమెంటు ధోరణులు వచ్చినప్పుడు ఈ ఫోటోలకు పోజులు ఇవ్వడం, ఇవన్నీ వ్యక్తిగత ఆలోచనలకు అప్పటిదాకా. పురుషోత్తం అని నాకు 98లో 2000 సంవత్సరంలో పరిచయం అయ్యాడు. ఈ రోజు పార్టీలో ఉన్నాడు. అంతకుముందే, నాకంటే ముందే ఆయన పార్టీలో ఉండడం, ఎస్ఎఫ్ఐ మీటింగ్ లో పోవడం, సీనియర్స్ వాళ్ళంతా అట్లా ఉన్న వాళ్ళు కూడా చాలా మందిని వెలికి తీసినటువంటి పరిస్థితి మాత్రం లేదు. నాకు ఒకసారి పరిచయం అయితే ఖచ్చితంగా వాళ్ళు నా జీవితం ఉన్నంతసేపు వాళ్ళు కంటిన్యూ కొనసాగుతారు, ఫ్రెండ్షిప్. ఇప్పుడు మీ యవన దశలో మీరు ఎన్ని వైవిధ్యభరితమైన రీతిలో మీరు జీవితాన్ని అనుభవించిన తర్వాత ఇప్పుడున్న యూత్ని చూస్తే, ఇప్పుడు వాళ్ళ దైనందిన జీవిత పద్ధతులను చూస్తే, వాళ్ళ సామాజిక స్ఫూర్తి లేకుండా, స్పృహ లేకుండా, ఇక రకరకాల వ్యవహారం, కులము, మతము, సినిమాల మీద, గంజాయి మీద, వాటి మీద, వీటి మీద కొట్టుకుపోతా ఉంటే ఏమనిపిస్తూ ఉంటుందయ్యా? గ్రామాల్లో యూత్ చెడగొడుతున్నారు. కావాలని బూర్జో పార్టీల నాయకులందరూ కూడా ఎన్నికల కొరకే, ఓట్ల కొరకే,
ఎన్నికలను ఉపయోగించి వాళ్ళ ఓట్లు లాగడానికి పిల్లలకంతా కూడా డబ్బులు ఇచ్చి తాపిచ్చడం, టూర్లు పెట్టడం ఇదంతా జరుగుతుంటే చాలా మంది పిల్లలు నా కళ్ళ ముందల పుట్టినటువంటి వాళ్ళే చాలా మంది తాగుడుకు బానిసలయ్యి, డ్రగ్స్కు బానిసలయ్యి, ఇంకేమంటాం ఆశికులు, గుట్కలు, జర్దా ఉంది అవి దీన్ని క్యాన్సర్ బారిన పడి చనిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అన్ని పార్టీలలో కూడా ఉన్నారు. అదే భారత ప్రజాతంత్ర యోజన సమర్థిస్తున్న ఒక గొప్పదనం ఏంటంటే, ఒక వార్డు మెంబర్ కంటే, ఒక సర్పంచ్ కంటే, ఒక ప్రజాప్రతినిధి కంటే ఎన్ని విభాగాలుగా రూపాంతరం చెందుతూ ఉంటాడంటే, రోడ్లు వేయమని ఫైట్ చేయగలుగుతాడు, రోడ్లు వేపించగలుగుతాడు, శ్రమదానం చేపిస్తారు, కాలువలు వేపించమనగలుగుతారు, కాలువలు పొడికలు తీస్తారు, కరెంటు వేయమని అడుగుతారు, కరెంటు ఆ తీగలు నరాలను వేసినట్టు తీగలు వాళ్ళే గొయ్యలు తీస్తారు, ఆ కరెంటు స్తంభాలు తీసుకొని వస్తారు, తీగలు గుంజుతారు. ఇవన్నీ మేము కూడా చేస్తున్నాం డివైఫైలో ఉన్నప్పుడు కూడా. ఇట్లా విభిన్న కోణాల్లో మీరు చేసే క్రమంలో అలా ఇళ్ళ స్థలాలు ఇప్పించడంలో కానీ, భూ పోరాటాలు నిర్వహించడంలో కానీ, ఇట్లాంటి విషయాలు మీకు ఏమన్నా అనుభవాలు ఉన్నాయా? ఇప్పుడు కప్పపాడు అనే విలేజ్ ఉంది, 98 ఎకరాల 20 గుంటల భూమి. ప్రభుత్వానికి చెందవలసినటువంటి భూమి అది. ఆ ఊరు భూస్వామి సుదర్శన్ రెడ్డి అంటే ఆయనకి 100 ఎకరాల 226 ఎకరాల భూమి ఉంది. వాళ్ళ మేనమామలకు సంబంధించింది కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళకి రోషిరెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇలా ముగ్గురు పేరు మీద 98 ఎకరాల 20 గుంటల భూమికి సంబంధించి దాపెట్టండి. మనం మా మేనమామలు కదా, ఊరి పేదలకు ఇస్తే నాకేం ఉపయోగపడుతుంది, మా మేనమామల మీద ఉంటే ఎప్పుడైనా నేను తీసుకోవచ్చు. వాళ్ళ మేనమామలు కూడా అక్కడ సిలింగ్లో భూమి పోయింది, ఎక్సెస్ వెళ్ళి వాళ్ళు ఎక్సెస్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ భూమి వర్ధించడానికి అవకాశం లేదు. అప్పుడు జాయింట్ కలెక్టర్ సతీష్ చంద్ర అని ఉండే, అది కలెక్టర్ సతీష్ చంద్ర కలెక్టర్కి సంబంధించింది వాళ్ళ పేరు మీద ఉన్నట్టు వెళ్ళినట్టు సిలింగ్ హోల్డింగ్ సంబంధించింది ఎంత అయితే ఉందో వాళ్ళు అక్కడ సిలింగ్కి ఇచ్చినట్టు, ఇక్కడ సుదర్శన్ రెడ్డికి సంబంధించింది ఇక్కడిది వీళ్ళిద్దరు తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురు పేరు మీద ఉన్నటువంటి 50B సర్టిఫికెట్ అనేది క్యాన్సల్ చేస్తే భూస్వామి హైకోర్టును ఆశ్రయించాడు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు అయినా సామాన్యులు కాదు అయితే ఇక్కడ భూస్వాములనే వాళ్ళకి నిప్పులు లేకుండా హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ప్రజలకు అనుకూలంగానే తీర్పిచ్చింది. కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత చేస్తా అంత చేస్తా అంటారు కదా, ఈ రోజు వరకు కూడా ఆ భూస్వామి నుంచి ఆ భూమి మాత్రం తీసుకోలేదు, తీసుకొని పేదలకు పంచలేదు. ఈ రోజు వరకు కూడా పేదలు ఆ భూమిని దున్నుకొని బతున్నారు. ఇటు పేదలకు పంచలేదు, అటు ప్రభుత్వం సహకరించట్లేదు, ప్రభుత్వం తీసుకోవడం లేదు భూస్వామి నుంచి. అంటే ఇంత నిర్బంధాల్లో కూడా ప్రజలు వాళ్ళకి రక్షణగా సిపిఎం పార్టీగా నేను మండల పార్టీ కార్యదర్శి ఉన్న నా వంతు సహకారం నేను చేసిన. ప్రత్యక్ష పోరాటంలో భూ పోరాటంలో పాల్గొన్న రాహుల్ గారిని తీసుకొచ్చినాం. గుడిసెల పోరాటం గుడిసెల పోరాటం కాదు, ఈ భూ పోరాటం 2007లో కప్పాడి గ్రామానికి రాహుల్ గారు వచ్చింది. ఇప్పుడు పేతున్లకు సంబంధించిన దాంట్లో భూ పోరాటాలు జరుగుతున్న సందర్భంగా విప్లవ్ దాస్ గుప్తా పొలిట్ బ్యూరో సభ్యులు పేతున్ల గ్రామానికి వచ్చాడు. ఎండి సలీం గారు పేతున్ల గ్రామానికి వచ్చాడు. ముందు డివైఎఫ్ఐ ఉండే, తర్వాత రైతు సంఘం. అప్పుడు భూ పోరాటాలు బాగా జరుగుతున్న సందర్భంగా ఆ గ్రామాలన్నీ తిరుగుతూ పాటూరు రామయ్య గారు ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీ పక్ష నేతగా ఉండి వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ వచ్చి ఊర్లో చేస్తున్నటువంటి 6 నెలల పాటు 8 నెలలు భూస్వాముల ఇండ్ల కాడ ఎలాంటి పని చేయకుండా వ్యవసాయ కార్మిక సంఘంగా సిపిఎం పార్టీ హర్తాలు పెట్టారు. హర్తాలు పెడితే ప్రజలు ఏ ఒక్క కులపలు కూడా పోయి చేయలేదు. భూస్వాముల ఇండ్ల దగ్గర ఆకిళ్ళల్లో చెట్లు మొలిచినాయి. ఇక మళ్ళా పార్టీ జోక్యం చేసుకుని సాంపి కాదు, ఊకడానికి గతి లేకపోతే వాళ్ళు ఊడరు, వాళ్ళే పోయి కట్టెలు కట్టుకొచ్చుకున్న స్థితికి వచ్చింది.
అంత చుక్కలు చూపెట్టిండ్రు. అంత పోరాటం చేయించాం. భూస్వాములో కూడా అర్థమైంది, ఆ, అరే మేము చేస్తున్నది తప్పుడు అని. ఆ. అట్లా ఆడోళ్ళు కూడా తిడతారు కదా, ఏంది బాధ అది ఇది అని తిడతారు కదా, ఆడవాళ్ళు కూడా తిడతారు కదా. దొరైన చాలా. ఏదైనా దొరైన ఏదైనా దాంతో పాటు కొండిగరాములు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మస్తు నరసింహ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను 2 టర్ముల్లో కూడా అసైన్మెంట్ కమిటీ మెంబర్. భూములు సర్వే చేయడం, భూములు ఎవరెవరైతే కబ్జాల్లో ఉన్నారో ప్రభుత్వ భూములలో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇప్పియాలి. అట్లా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న సందర్భంగా ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో 38,000 ఎకరాలకు సంబంధించింది అసైన్మెంట్ పట్టాలు పేదలు సాగు చేసుకున్న భూములకు ఇప్పించాను మీరు యువకుడిగా. అసైన్మెంట్ కమిటీలో మెంబరు. అక్కడ ఎవరిదన్నా తప్పుడు పొరపాట్లు జరిగిన సహించటంలో కూడా కాదు. ఇంతకంటే ఎక్కువ ఎవరు చేస్తారయ్యా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చేయడం, ఒక ఎంపీ చేయలేడు. అట్లా సిపిఎం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిరు కాబట్టి అన్ని భూములు పంచగలిగినాం, లేకపోతే అన్ని భూములు మనం ఎడికెళ్ళి పంచుతాం. కనీసం అప్పుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి ప్రభుత్వ భూములకి పట్టాలు రాని పరిస్థితుల్లో అప్పట్లో. కానీ వాళ్ళందరూ కూడా పట్టాలు తర్వాత ఇప్పగలిగినాం, అసైన్మెంట్ పట్టాలన్నీ కూడా. అదే కాదు, అప్పిస్పుర భూమి అని దండమల్లారంలో ఉంటుంది. అప్పిస్పురలో ఉన్నటువంటి భూముల మీద మేము పట్టాలు ఇవ్వలేము, ఇదంతా ఫారెస్ట్ అనే పద్ధతిలో రెవెన్యూ అధికారులు అన్న సందర్భంగా 300 ఎకరాలకి పట్టాలు ఇప్పించినాం. అది ఫారెస్ట్ కాదు, ఇది ప్రజలు అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇప్పించారు. ఇక్కడనే దండమల్లారం విలేజ్ లో. అప్పుడు మావోయిస్టుల ప్రభావం కూడా బాగుంది భయంకరంగా. అప్పుడు జాన్వేస్లు అని ఎంఆర్ఓ ఉండే, మహబూబ్నగర్ అతను ఇబ్రహీంపట్నంలో చేసేది. అక్కడ నగలైట్లు ఉంటారంటే ఎవరున్నా ఏం కాదు, రాజాని తీసుకొని పోయి పేదలు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరికి సంబంధించింది, సాగు చేస్తున్నటువంటి వాళ్ళందరి భూములను, పంటలు అవన్నీ చూపించి వాళ్ళందరికి పట్టాలు ఇప్పించి. ఇప్పుడు సభలు సమీక్షలకు వస్తూ ఉంటారు జనాలంతా వస్తారు. పొలకంపల్లిలో కూడా 100-200 ఎకరాల భూమికి సంబంధించింది పేద ప్రజలకు సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ చూడండి. భూములన్నిటిని కూడా పోరాటాల ద్వారా. కమ్యూనిస్టులు ఏం చేస్తారు, ఊరికే ర్యాలీలు తీసుకోవడం, నినాదాలు ఇవ్వడం అంటారు కదా. చూడండి, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ కూడా చేయని భూ పోరాటాలు వాళ్ళు బతుకు మొత్తం మారుద్ది కదా. భూమి చేతులకు వస్తే, పంట చేతులకు వస్తే, డబ్బులు చేతిలో ఉంటే ఆ పిల్ల జల్లంతా నిండు నూరేళ్ళు ఆరోగ్యం నిండుగా మెండుగా చల్లగా ఉంటారు. అదే లేకపోతే అంటే చూడండి, ప్రభుత్వం చేయాల్సిన పని ఉద్దేశపూర్వకంగా చెబితే ఉద్యమ రూపాలతో మీరు సాధించింది. ఒకటే కాదు మేము సాధించింది. ఇప్పుడు ఆదివట్ల దగ్గర పేద ప్రజలందరూ ప్రభుత్వ భూముల గుడిసెలు వేసుకుంటే పేద ప్రజలకు పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చి పోలీస్ స్టేషన్ కట్టించారు. ఇప్పుడు అందులో పేదలు గుడిసెలు వేసుకున్నటువంటి ప్రభుత్వ భూమిలో పోలీస్ స్టేషన్ కట్టించినటువంటి ఆదివట్ల పోలీస్ స్టేషన్ ఇప్పుడు అందులోనే కట్టారు. అవును. పోచారం గ్రామంలో పేదలు గుడిసెలు వేసుకుంటే అక్కడ ఒక కాలనీ ఏర్పడ్డది. అట్లే మంగళపల్లి రెవెన్యూలో సోమలాయ గుట్ట దగ్గర చర్చి దగ్గర అక్కడ కూడా పేద ప్రజలందరూ గుడిసెలు వేసుకుంటే వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించినటువంటి పరిస్థితి. దండమేలారంలో 100 మందికి సర్టిఫికెట్లు ఇప్పించింది దాంట్లో, ఇళ్ల స్థలాలకు సంబంధించి. పేదతునులో ఇప్పించింది దాంట్లో. ఎల్మేడ్లు ప్రతి విలేజ్లో, చెల్లపాట్లు కూడా ప్రతి విలేజ్లో పేద ప్రజలందరూ కూడా ఇంటి పట్ట సర్టిఫికెట్లు మనం ఇప్పించగలిగినాం. 2007 సంవత్సరంలో కూడా 130 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రామోజీ ఫిలిం సిటీ మీద పోరాటం చేసి సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలేగా. ఆ పోరాటం సందర్భంగా 600 మందికి ఇంటి పట్ట సర్టిఫికెట్లు ఇప్పించింది. కానీ ఇంటి పట్ట సర్టిఫికెట్లు ఇచ్చినాం, కానీ ఈరోజు పేద ప్రజలకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో, ఇళ్ల స్థలాల భూమి ఏదైతే ఉందో, రామోజీరావు ఆక్రమించుకొని ఉన్నాడు. పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ ఏం చెప్పిండు, నేను అధికారంలోకి వస్తే రామోజీ ఫిలిం సిటీలో 100 నాగాలు పెట్టి ప్రభుత్వ భూమిని దున్నుతానన్నాడు. ఏమన్నా కూడా భూమి నాదంటే భూమి సిగ్గుపడుతుందట. ఇప్పుడు ఆయన చేతుల్లో భూమి అయ్యా ఉన్నాడా పోయిండా? రామోజీరావు పేదల భూమిని కబ్జా పెట్టుకొని పోయాడు కదా, ఆయన పట్టుకుపోయిండా చూడండి. అయితే ఈ రోజు వరకు కూడా
పేదల భూమిని ఆక్రమించారని కలెక్టర్ గారికి ఒక దరఖాస్తు పెడితే రామోజీ ఫిలిం సిటీ, ఉషా కిరణ్ మూవీస్ యాజమాన్యం మీద కేసు పెట్టారు. పేద ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాల కాడికి పోతే వాళ్ళ మీద నిర్బంధం పోలీసు వాళ్ళని ఉపయోగిస్తున్నారు, లాఠీ చార్జ్ చేస్తారు, ఆడళ్ళు ఉల్టా తీసి కొట్టడం అవసరం పోలీసులు అదంతా చేస్తున్న సందర్భం ప్రజలందరూ కూడా ఇంటి పట్టా సర్టిఫికెట్లు వచ్చిన వాళ్ళందరూ కూడా పోలీసుల మీద తిరగబడ్డారు. రాచకొండ కమిషనర్ కి సంబంధించింది వచ్చే మీరు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైనటువంటి పోరాటం అని డీసీపీ గారు, ఏసీపీ గారు, కమిషనర్ గారు వాళ్ళందరూ వచ్చి కూడా మీకు ఇంటి పట్టా సర్టిఫికెట్లు ఇస్తట్టు మేము కలెక్టర్ గారితో మాట్లాడతాం, ప్రభుత్వంతో మాట్లాడతాం అని హామీ ఇచ్చారు. 3 నెలలు అయింది. మళ్ళీ మరో పోరాటానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సన్నద్ధం అవుతున్నారు. ఇప్పుడు దీంట్లో 2 విషయాలయ్యా. మీరు ఒక గ్రాడ్యుయేషన్లో మీరు వచ్చిన తర్వాత పిల్లలు పట్ల మీ టైము జనరల్గా కుటుంబ నేపథ్యంతో గడపడం అనేది ఫుల్ టైం వరకు సాధ్యం కాదు. ఇక మీ బోటి అంకిత భావంతో పని ఒత్తిడి మీద ఉండేటోళ్ళకైతే ఇంకా సాధ్యపడదు. అయినప్పుడు కూడా పిల్లలు ఖండాంతరాల్లో అమెరికా శ్వేత సౌదాన ఇంజనీర్ చదవడం, ఎంఎస్సి చేస్తుండే, ఎంఎస్సి అయిపోయింది, బాబా డాక్టర్ అవడం. డాక్టర్ అయింది. ఇప్పుడు ఒక సామెత ఉంటుందయ్యా, మన సంపద మన పిల్లలట, మన సంపద మన పిల్లలు, వారికి ఇచ్చే బహుమానం విజ్ఞానం. ఇప్పుడు పాపం నీకు 2 ఉన్న ఎడల లేని వారికి ఒకరికి ఏమని యేసుక్రీస్తు చెప్తారు అంటే, మీ సమయం ఏదైతుందో మీకే కేటాయించుకోలేకపోతుంటారు. నేను చూస్తున్నా కదా. అప్పుడు యవన దశలో పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఇవి ఉన్నప్పుడు మరి పిల్లల్ని ఈ రీతిలో ఓ డాక్టర్ అమ్మగా, ఒక అంతర్జాతీయ స్థాయి మేధావిగా చదివించిన పిల్లల మీ బాబు విషయంలో మీరు చొరవ తీసుకున్నారా, అమ్మ చొరవ తీసుకున్నారా? మా భార్య జంగమ్మనే ఎక్కువ చొరవ. ఆమె తీసుకునేది. వాళ్ళ అమ్మ నాయన బంగారు తల్లులు వాళ్ళు. వాళ్ళ అమ్మ నాయన మా జంగమ్మనే. మా పెద్ద పాపను వరండి హాస్టల్ వేసేది. 5th క్లాస్లో ఆమెను వేసినాం. మొత్తం ఆమెను చూసుకున్నాం. ఆమె ఒకవేళ పోకపోతే మా మామనన్న పోయేది, మా అత్తమ్మనన్న పోయేది. ఇక్కడ ఉంది ఐకోనమస్ హాస్టల్లో మా చిన్న ఐకోనమస్ హాస్టల్లో మా చిన్న పాపతానికి మా భార్య జంగమ్మ పోయేది. అయితే అయ్యా ఇప్పుడు మనము నేనేమంటానంటే ఆ సెల్ ఉంది. మా బాబు మా బాబు గురుకుల విద్యాపీఠ ప్రైవేట్ హాస్టల్లో వేసినాం. ఇల్లు ఎవరు కూడా ఇంటికాడ ఉన్నది ఎప్పుడు లేదు. ఇప్పుడు సెల్ ఉంది. ఈ సెల్లులో మనం ఎక్కడో కాన్ఫిడెన్స్ పెట్టి చూస్తున్నాం. మనం చదువుకున్న రోజులు ఇంత అద్భుతాన్ని మనం చూస్తున్నాము అని అనుకున్నామా? వైఫై, ఆ టీవీలు, ఆ రకరకాల పద్ధతులు శాస్త్రసాంకేతంగా అభివృద్ధి చెందుతుంటే మనం ఆశ్చర్యం పోతూ ఉంటాం, నివ్వరపోతూ ఉంటాం, అబ్బురపడుతూ ఉంటాం. పిల్లలు మీరు ఒక నాయకత్వ లక్షణాలతో బాధ్యతాయుతమైన గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నప్పుడు ఈ జనాలంతా పిల్లలు కళ్ళు తాగి, బ్రాంతి తాగి, డ్రగ్స్ అలవాటుపడి ఇట్లా కొట్టుకుపోతున్న దశలో ఇద్దరిని బంగారం పెంచినట్టు తండ్రి. ముగ్గురా? అవును. బాబు ఈ పెన్షన్ విషయాలు మీకు ఫుల్ సంతృప్తి అనుకుంటే? చాలా సంతృప్తి. నా సంపద ఏంటంటే అలా చదివాను కదా, నాకు కావాల్సింది కొటేషన్ అది నెరవేరింది. అందరిలో నన్ను చాలా మంది ఇతర పార్టీలలో కూడా, అరే నువ్వు ఇంత తిరిగినా కానీ పిల్లల చదువు మాత్రం నీకు పెద్ద సంపాదన, నిర్లక్ష్యం చేయలే, పిల్లల చదువు మాత్రం పెద్ద సంపాదన అని అందరూ అంటారు. అదే నాకు కావాల్సింది. ఎంత ఆస్తి చాలా సంతృప్తి, ఏం లేకపోతే జీవితంలో చాలా సంతృప్తి, అది పెద్ద గౌరవం. ఇది వచ్చిందంటే కమ్యూనిస్ట్ పార్టీ, అదే క్రమశిక్షణ. ఆ కమ్యూనిస్ట్ పార్టీ క్రమశిక్షణలో మా పిల్లలు పెరిగిరుగా, ప్రణాళికబద్ధంగా పిల్లలు. మా పెద్ద పాప స్వాతికి సంబంధించింది ఎంఫార్మసీ పీజీ అయిపోయింది. చిన్న పాపకు సంబంధించింది బీపీడీ చేసింది, ఫిజియోథెరపీ క్లినిక్ పెట్టుకొని నడిపిస్తుంది. బాబుకు సంబంధించింది ఎంఎస్, ఈరోజు యుఎస్లో ఎంఎస్ పూర్తి చేయడానికి. నేను ఏమంటానంటే ప్రణాళికబద్ధమైనదంతా పార్టీ మనం ఏదైనా కార్యక్రమం ఇచ్చినప్పుడు అక్కడ నిర్దిష్ట పరిస్థితులు నిర్దిష్టంగా మనం అంచనా కట్టడం, కార్యక్రమం రూపొందించడం, సమావేశం పెట్టి పని పంపకం చేయడం, మళ్ళీ సమీక్షించడం, ఇదంతా మీకు వెన్నతో కొట్టిన విద్యలాగా ఉన్నది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తకి
ఒక షెడ్యూల్ అంటూ ఉంటే ఆయన ముందు పోవడానికి అవసరం ఉంటుంది. కుటుంబంలో కూడా భార్యాభర్తకి ఇద్దరికి రోజువారీ ఒక షెడ్యూల్ అంటూ ఉంటే ఆ కుటుంబం ముందు పోవడానికి ఆస్కారం. షెడ్యూల్ ప్రకారం మనం షెడ్యూల్ ప్రకారం మనం పని చేస్తే సమయం వృధా కాదు. కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు ఒక కమ్యూనిస్ట్ కార్యకర్త, ఒక కమ్యూనిస్టు జీవితం ఎంత పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా శాస్త్రీయంగా, అంటే సమాజం గతి తప్పిన సమాజాన్ని, మతి తప్పిన సమాజాన్ని అదుపులో పెట్టడానికి కమ్యూనిస్ట్ పార్టీ పనిచేయడమే కాదు, కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు ఎవరైతే కర్తోన్ముఖులుగా సమాజాన్ని మార్చడమే కాదు, వ్యక్తిగత జీవితాన్ని కూడా కంట్రోల్ చేయగలుగుతారు, వాళ్ళ కుటుంబాన్ని కూడా కంట్రోల్ చేయగలుగుతారు. ఇది బూర్జా పార్టీలలో జరగదు. షెడ్యూల్ వేసుకొని పనిచేస్తే బూర్జా పార్టీలో కూడా నడుస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఎవరైనా పని చేయగలిగితే ఆ పనికి సంబంధించి పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైనా. షెడ్యూల్ లేకుండా ఆయన ప్రణాళిక లేకుండా పనిచేస్తే వృధా అవుతుంది. బుడిలో పోసిన పన్నీర్ లాంటి. మందు కొడతారా? నాకు మందు అలవాటు ఎప్పుడు లేదు. సిగరెట్ తాగుతారా? సిగరెట్ బూర్జా పార్టీలో ఉంటాయి. పిల్లలకి డబ్బులు ఏర్పాటు చేయగలుగుతారు, చక్కటి చదువు వినిపిస్తారు, కానీ వ్యక్తిగత నైతిక జీవితం పతనమై ఉంటుంది వాళ్ళకి. కమ్యూనిస్టు జీవితం అట్లుండదు. దేదీప్యమానంగా ఉంటుంది, ఆదర్శప్రాయంగా ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, తల్లిదండ్రులని చూసి పిల్లలు గర్వించే రీతి ఉంటారు. మా డాడీ ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు మీరు నా ప్రక్కన ఉన్నారు కదా, ఎంత దగ్గర మెరిసిపోతుండే తెలుసా. అంటే 30 సంవత్సరాల శరీర ముఖ కవలికలు ఎట్లుంటే అట్లా కనిపిస్తూ ఉండేది. అదే మీరు ఇదే బూర్జా పార్టీలో ఉండేదైతే మంచిగా. అయితే బూర్జా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మంచిగా ఉన్నారు, కొంతమందికి అవలక్షణాలతో ఉంటారు. చెప్పాను కదా, చాలా మేజర్ తాగుడుకు బానిసలయ్యి, గుట్కాలకు డ్రగ్స్ కు బానిసలయ్యి కచ్చరి అద్దు అదుపు లేకుండా చేస్తా. కడుపు నోరు కట్టుకోరు. నోరు కడితే కడుపు బాగుంటుంది, నోరు కట్టకపోతే కడుపు కాలే కింది పోతుంది. అంటే అయితే ఒక విజయం వెనుక ఒక భార్య పాత్ర ఎంతో చాలా కీలకమైనది. అవును. ఇన్ని పోరాటాలు చేస్తున్న సందర్భంగా, పార్టీకి టైం ఇచ్చి పనిచేస్తున్న సందర్భంగా, కుటుంబాన్ని పోషించడానికి నాకు వచ్చినటువంటి అలవెన్స్ని తీసుకొని పోయి నెలకు నా భార్యకి ఇష్టం కాబట్టి ఆ కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఆ కుటుంబాన్ని సాకింది. దాంట్లో ఇంకో విషయం ఏంటంటే, అది సాధారణమైన ఓల్డ్ టైమర్ జీవితం అంటే ఏమనుకోవచ్చు, కానీ జైళ్ళ జీవితం, పోరాటాల జీవితం, కొట్లాటల జీవితం, అలజడుల జీవితం, ఆ పోలీసుల థర్డ్ డిగ్రీల జీవితం, ఇన్ని జీవితాలని పట్టుకొని నిజంగా ఆ స్థితికి అసలు బంగారు తల్లితో ఇంటర్వ్యూ చేయాలి. అసలు చాలా గొప్ప ఉండడం వల్ల మీరు ఈ స్థాయికి ఈరోజు పార్టీ ఆఫీసులో ఉన్న సందర్భంగా అనేక మంది తెలంగాణ బస్సులు వెళ్ళిపోయి రాత్రి 1:30-2 గంటలకు వచ్చేటోళ్ళు. వ్యవసాయాలు హైదరాబాద్ కూరగాయలు అమ్ముకొని ఇతర పనులకు పోయి ఈ పేద ప్రజలకి అండ ఉందంటే ఆడిపోయి మళ్ళీ పొద్దున్నే పోతే అయిపోతుంది, ఆడ పండుకుంటూ గంట భద్రత. ఎంత రాత్రి వచ్చినా ఎవరు వచ్చినా తలుపు నేనున్నా లేకున్నా డోర్ తీసి మీరు వండుకొనని వాళ్ళకు సహకరించారు. చాలా మంది మేము తినరాలేదంటే అప్పుడు వండి పెట్టి పార్టీ నాయకులకైనా ప్రజలకైనా. ఇప్పుడు మీ ఆవిడకి మీరు బంగారం, ఆమె గారు మీకు బంగారం. ఈ పిల్లలు మీ పట్ల ఈ జీవితాన్ని ఇట్లా ధన్యత చేసుకునే జీవితాన్ని చూసి పిల్లలు ఎట్లా సంతృప్తి పడుతూ ఉంటారు? పిల్లలు చాలా సంతృప్తి పడుతుంది. ఎందుకు సంతోషపడతారు? ఐ లవ్ యూ డాడీ అంటారు. ఎందుకు సంతోషపడతారు అంటే, ఈ రోజు వరకు కూడా మా చిన్న పాప ఉంది సంధ్య, ఇప్పుడు ఫిజియోథెరపీ డాక్టర్, ఆమె షెడ్యూల్ లేకుండా పని చేయదు. మీ వారసత్వం. రోజు షెడ్యూల్ వేసుకొని పని చేస్తాను. నేను ఈ రోజు ఈ పని చేయాలి, వారసత్వం. నేను రేపు చేసే పని ఈ రోజు వేసుకుంటున్నాను ప్రణాళిక. సేమ్ మా బాబు కూడా. నేను గమనిస్తున్నానండి, మీరు ఏదో సందర్భంలో సభలు సమావేశాలు మీ తోటి నాయకులు ఇట్లా వచ్చినప్పుడు మీ దగ్గర మాత్రం ఒక తోక పిట్టలాంటిది కాగితం ఉంటుంది, పెన్ను ఉంటుంది, ఎవ్రీథింగ్ మీరు రాస్తూ ఉంటారు. నా జేబులో ఎప్పుడు పెన్ను ఉంటుంది, ఎప్పుడు రాస్తారు, ప్రతిదీ రాస్తూ ఉంటారు. నేను ఈ 3 రోజులు మనం అనుకున్నది
పేపర్ మీద పెట్టకపోతే ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం. నేను నేను గమనిస్తున్నాయా, మీరు అసలు ఎంత పక్కడ్బందీగా ప్రణాళికబద్ధంగా మీరు ప్రతిదీ రాస్తూ ఉంటారు. నేను ఖమ్మం జిల్లా ఇల్లందులో లాలయ్య గారని ఇల్లందు టౌన్ సెక్రటరీ చూస్తున్నాను, మళ్ళీ మీలో చూస్తున్నా. ఎందుకు మన జానవేశ్వర గారు కూడా, ఆయన గారు కూడా పర్ఫెక్ట్గా రాస్తూ ఉంటారు. అది చాలా తక్కువ మందిలో నాకు కనిపిస్తూ ఉంటుంది. నేను ఈ 3 రోజులు కూడా చూస్తున్నా. ఆ 3 రోజులు క్లాసులో చూస్తున్న తీరులో కూడా జనరల్గా నేను మొత్తం ప్రింట్అవుట్ చేసినట్టు నేను రాస్తూ ఉన్నా. మీరు మాత్రం ప్రణాళికబద్ధంగా సిస్టమేటిక్గా రాస్తూ ఉన్నారు. ఈ రాసే పద్ధతి పాపకు కూడా వర్తించింది. మా కుటుంబ సభ్యులకు అందరికి వర్తిస్తుంది. ఆ పాప కూడా ఇప్పుడు అనుకరిస్తుంది. ఖచ్చితంగా సార్, పార్టీ అంటే మీటింగ్ కాదు, ఇప్పుడు మీరు ప్రణాళికబద్ధంగా మీరు రాసే పద్ధతి ఏదైతుందో అట్లా ఆ టైం టేబుల్ తోటి ఆమె గారు కూడా అట్లా అలవాటు పడ్డది కాదు. మా భార్యకి నేను తీసుకుపోయినటువంటి అలవెన్స్ ఇస్తే ఆ నెలలో ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టి మళ్ళీ పిల్లల మెడిసిన్ కను దేని పనుకొని మళ్ళీ మిగిలిచ్చేది. అందులో కూడా మళ్ళీ కిరాయికి లేవురా అంటే నేను ఇచ్చినటువంటి డబ్బులకి వెళ్ళి మళ్ళీ తీసి మీరు ఆశ్చర్యపోయేది. మళ్ళీ మీరు ఆశ్చర్యపోతారు. మా భార్య దగ్గర డబ్బులు లేవని నేను ఎప్పుడు అనుకోని, అంటే నేను ఇచ్చిన డబ్బులు పొదుపుగా భద్రతగా ఉంటది. సేమ్ మా అత్తమ్మ మా మామ కూడా ఈ కష్టకాలంలో ఇవే ఈ ముందు చూపు వ్యవహారాలు. నాకు బోన్ సపోర్ట్ కూడా మా అత్తమ్మ మా మామ, వాళ్ళకు ఒకతే కూతురు కాబట్టి మొత్తం వాళ్ళే వెన్నంటుండి కాపాడుకున్నారు. మీ ఆశయాన్ని, మీ లక్ష్యాన్ని కింద పడకుండా చూసుకున్నారు. నేను క్లాసులో పోయిన సందర్భంగా, జైలు పోయిన సందర్భంగా, పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన ఎక్కడన్నా దూరం పోయిన సందర్భంగా నైట్ మా మామ ఆఫీస్లో వచ్చి పండుకునేవాడు. కాపాడుకునేది. మా బిడ్డ ఒకతే పండుకుంటారు, ఎవరు పోతారు అని. కన్నా ప్రేమ. ఇప్పుడు నేను ఇప్పటికీ వాళ్ళిద్దరి పేర్లు చెప్పండి. మీ మామ పేరు జంగయ్య, అత్తమ్మ పేరు భారత. ఇంటి పేరు ఆదర్ల. వాళ్ళు ఏ ఊర్లో ఉంటారు? కొల్లగూడెం. మా మామ మొన్ననే చనిపోయాడు. అరే, ఆ మధ్యలో కొద్దిగా మత్తి స్థిమితో మీరు బాగా బాధపడతా ఉన్నారు. వచ్చి కొద్దిగా ఆ పని భారం ఇప్పుడు పెద్ద మనుషులు లేని లోటు ఏందో ఇప్పుడు అర్థమవుతా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ మధ్యలో బైక్ అడిగి కూడా పోయి రావడం, అక్కడ కూడా చేస్తున్నాం. పోయినప్పుడల్లా ఏదో ఒక లోటు, ఆయన లేని లోటు అనేది మాత్రం స్పష్టంగా కనబడుతుంది. అందుకని పెద్ద మనుషులు అంటారు కదా, అరే పెద్దోడు ఉన్నప్పుడు తెలియదురా విలువ, పోయిన తర్వాత తెలుస్తుంది. ఇదంతా ఒక భాగమయ్యా. వివిధ ప్రజా సంఘాల్లో మీరు రాష్ట్ర స్థాయి బాధ్యతలు తీసుకొని నడవడం, ఇక్కడ మరీ ముఖ్యంగా ప్రజాతంత్ర ఉద్యమ బాధ్యతలు. రంగారెడ్డి జిల్లాలో బుర్జా పార్టీలన్నీ వాళ్ళ ఎంత పెట్టుబడి పెట్టిండో పెట్టుబడికి తగ్గ రీతిలో రియల్ ఎస్టేట్ మాఫియాతోనే ఇతర కాంట్రాక్టర్ పద్ధతుల్ని వాళ్ళు చందాలు దందాలు చేసుకుని లెక్కలు ఉంటూ ఉంటారు. ప్రజల కోసం, పార్టీ కోసం ప్రాకులాడుతూ పాటుపడుతున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రంగారెడ్డి జిల్లాలో అసలైన సిసలైన రాజకీయ పార్టీ. సమాజ మనుగడ కానీ సమాజ పరిణామ క్రమాన్ని ఈ రంగారెడ్డి జిల్లాలో శాస్త్రీయ దృక్పథంతో మార్క్సిస్ట్ అవుట్లుక్లో ఒక నిర్మాణ దశలో తీసుకుపోతున్న గొప్ప చాతుర్యం కలిగిన ప్రేళ్ల మీద లెక్క పెట్టే మీరు ఈ దశకు చేరుకున్న తర్వాత వ్యక్తిగతంగా మీకు నా భాష అంత అర్థమైందా? అర్థమైంది. మీకు ఎలాంటి సంతృప్తి ఉన్నదా? నాకు సంతృప్తి ఉంది. ఎందుకు సంతృప్తి ఉందంటే, చాలామంది ఒక విలేజ్ నుంచి వచ్చి ఇబ్రాహీంపట్నం ఉంది ఉదాహరణకి. ఇబ్రాహీంపట్నం వచ్చి ఏ ఊరు మీద అంటే ఇబ్రాహీంపట్నం అంట. ఇబ్రాహీంపట్నం అనగానే మీ ఇంటి పేరు ఏం పేరు అని అడుగుతున్నాను. మీ ఇంటి పేరు ఏం పేరు అంటే కల్లా పలానా ఆలైటి అంటే, ఓ ఆలైటి వాళ్ళు ఇబ్రాహీంపట్నం టౌన్లో లేరు, మీది ఇరపట్నం కాదు, ఈ సొంత ఊరు ఏదో చెప్తాను. ఇంటి పేరు చెప్తే ఇబ్రాహీంపట్నం మండలంలో ఏ గ్రామానికి వచ్చినా డిఎన్ఏ దొరికితే ఏ గ్రామ పొల్లు అనేది ఆ ఊరుల్లా కాదనేది నేను కూడా చెప్పేస్తాను. దాంతో పాటు ఏ కులం అనేది కూడా చెప్పేస్తాను. అవును, అది మనకు మంచి కీ. అంటే ఇబ్రాహీంపట్నం మండలంలో ప్రజలతోటి అట్లా పెను వేసుకొని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా ఉన్నా కాబట్టి అది దొరికింది నాకు అవకాశం, లేకపోతే నేను గుర్తించటం కూడా. అయితే నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే,
ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ మీద దాడులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మా విలేజ్ ఉంది, పేతుల విలేజ్ ఉంది. ఒక నేను లెక్క పెడితే ఒక 6-7 కుటుంబాలకే నా వైపు నుంచి సహకారం తీసుకోకుండొచ్చు. మిగతా ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో నా సహకారం ఉంది, పార్టీ సహకారం. నా సహకారం అంటే పార్టీ. అవును, ఇంటింటికి అన్ని కులాలలో, పార్టీకి మనం ఈ కులం ఆ కులం అనేది కాదు, పార్టీ ప్రతినిధులు ఏదో రూపంలో కమ్యూనిస్ట్ పార్టీ మా మేనమ్మ గారు ఈ మధ్యలో చనిపోయినప్పుడు ప్రతి కుటుంబానికి నా సహకారం, మా మేనమ్మ గారు చనిపోయినప్పుడు సహకారం. మెయిన్ ఏంటంటే ఇదే మాట నాకున్నటువంటిది ఏంటంటే, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా సరే వాళ్ళ పిల్లలకు సంబంధించింది ఏం చేస్తున్నారని అడిగి, ఆ ఎడ్యుకేషన్కి సంబంధించింది మన ఎస్ఎఫ్ఐ నాయకులతో మాట్లాడి వాళ్ళ పిల్లల్ని కూడా చదువు కొరకి, చదువు వైపు పురమాయించిన దాంట్లో గొప్ప లక్షణం, నాకు ఉన్నటువంటి లక్షణం అది. గొప్ప లక్షణం. ఇది మా మేనమ్మ గారిలో చూస్తున్నాయా, తమ దగ్గర చూస్తున్నా. అయితే ఇదంతా ఒక భాగము. రెండో భాగం ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు ఒక స్థాయి కలిగిన నాయకుడు, దశాబ్దాల ఉద్యమ అనుభవాలతో ఉన్నప్పుడు హడావుడి, తొందరపాటు, తొత్తురుపాటు, లేనిపోని డ్రామాలు, లేనిపోని హంగామాలు, లేనిపోని వ్యక్తులను పెట్టుకొని ఏదో ఇది చేస్తూ ఉంటారు. మీరు ఒంటరిగా వస్తూ ఉంటారు, వెంటనే పోతూ ఉంటారు, హడావుడి ఉంటుంది, ఏముంటుంది. ఎంత పెద్ద కార్యక్రమం ఖరత్ గారు, బృందా ఖరత్ గారు వచ్చినప్పుడు కానీ, అంతకుముందు ఎన్నికల టైంలో కానీ సీతారాం గారు ఏచూరి గారు వచ్చినప్పుడు కానీ, ప్రకాష్ ఖరత్ వచ్చిన ఈ కార్యక్రమాల్లో నేను ప్రత్యక్షంగా కూడా చూస్తున్నా. ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలని పార్టీ నిర్వహిస్తున్నప్పుడు కూడా పార్టీ అందించిన బాధ్యతలో మీకు తొందరపాటు, తొత్తురుపాటు లేకుండా సాటి కామ్రేడ్స్ని మీరు ఎప్పుడు గద్దించినట్టు నాకు కనిపించలే. సాటి కామ్రేడ్ని నోరు జారినట్లు నాకు కనిపించలేదు. కనీసం ఇట్లా ఇట్లా కోపంగా అన్నా చూసినట్టు అనిపించలేదు. అయితే నాకున్న బాధ ఏంటంటే, మా పిల్లల్ని కూడా ఏమిరా అని నేను ఈరోజు వరకు అన్నా, మన కామ్రేడ్స్ని కూడా ఎప్పుడు అన్నా. ఎవరన్నా కోపంతో మాట్లాడుతున్న సందర్భంగా ఏమైనా నకరాలు చేస్తున్నావు అందనుకో, నేను ఆ రోజు మొత్తం బాధపడతా. అరే నేను ఆయన నకరాలు చేస్తున్నావా అన్నా కదా, నేను అసలు నీ మాట అనేది లేకుంటే. సహజంగా అది ఇంట్లో ఉన్నది, బయట ఉన్నది. మీకు నాకు అంత బాధ అనిపిస్తుంది. అమ్మ నుండి వచ్చిందా, నాన్న నుండి వచ్చింది? అది మా కుటుంబం నుంచి అంతే. అందరూ అట్లనే ఉన్నారు, శాంతి స్వభావంతో. మా తమ్ముడు ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఇంకా ఎవడన్నా తప్పు చేస్తే నువ్వు తప్పు చేసినావు అని చెప్తాడు, అంతే. అదొకటయ్యా. రెండోది, కొన్ని అద్భుతాలు నేను చూస్తున్నా. కొన్ని అద్భుతాలు ఏంటంటే, సరే ఉద్యమ ప్రభావం ఉన్నప్పటికీ లేకున్నప్పటికీ వివిధ కార్యక్రమాలు సక్సెస్ఫుల్ చేయడంలో మీ వాక్చాతుర్యము, పార్టీ ప్రతిష్ట, దానికి ఉన్న ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలతోటి 50,000 1,00,000 తీసుకునే ఫంక్షన్ హాల్ కానీ, సిద్ధార్థ ఇంజనీర్ కాలేజ్ మనం అట్లాంటివి చూసినాం. మీరు అట్లా పోతే ఇట్లా కొట్టుకొని వస్తూ ఉంటారు. మీకు ఒక ఘటన చెప్తా. ఈరోజు మనం సూర్యాపేటలో మనకు ఎవరో తెలియదు. అవును, సామాజిక శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. అవును. రంగారెడ్డి జిల్లాకు ఈ ఏరియా నుంచి ఏరియా వరకు మీరు మాస్ ఫండ్ క్యాంపెయిన్ చేయాలి అని పిలుపు అన్ని జిల్లాలకు ఇచ్చారు, మన జిల్లాలకు ఇచ్చారు. ఎవరో తెలియదు. పోయినప్పుడు కొంతమంది 10, 500 దాకా కూడా ఇచ్చారు. 10 రూపాయల నుంచి 500 వరకు ఇచ్చారు. ఇంకొంతమంది రొట్టెలు చేసుకునేటోళ్ళు కూడా రొట్టెలు ఇచ్చారు. మీరు తినూరు బిడ్డ ఎప్పుడు తిన్నారు, కర్రీ పంపించారు, బీరకాయ కర్రీ, పప్పు, ఎంత బాగుంది. అంటే కమ్యూనిస్ట్ కార్యకర్తకి కావాల్సింది అది, అంతకంటే ఇంకేం కావాలి? అదే ఈ ప్రత్యేకతలు. మన ఎంబడి వచ్చిన నరకనార్ సర్పంచ్ పెద్దయ్య కూడా ఎంత, ఆయన మాజీ సర్పంచ్ అయినా ఎంత ప్రజలతో సన్నుగా, చెన్నన్నకు సంబంధించి, తలకొండపల్లి చెన్నన్నకు సంబంధించింది, ప్రకాష్ ఖరత్కి సంబంధించింది, మీకు సంబంధించింది, ఎంత బాగుంది. అయితే దీంట్లో ఒక పని అయ్యా, నేను జనరల్గా నా పేరు ఆటం కదా, నేను కష్టకాలంలో ఇట్లా ఏదన్నా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఆటంకి ఓటమి ఉండదు, సక్సెస్ చేసి చూపెడతా చూడు అని అంట. రెండోది ఏంటంటే, నిద్రలేని రీతిలో
1000 సార్లు ఆత్మహత్య చేసుకునే అంత జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా అసలు నేను ఖాతరు చేయను, రేపు దాని పని చూస్తూ చూడు, అది సక్సెస్ చేసి చూడని మానసిక నిబ్బరం, ధైర్యం ఉంటుంది. అదే మాత్రమే మార్క్సిజం అందించింది. ఇప్పుడు మీరు ఇంత పెద్ద కార్యక్రమాలు మీరు విరామం ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు, సక్సెస్ఫుల్ చేస్తూ ఉన్నారు. మీకు ఇదే ఒకనొక దిశలో 2000 సంవత్సరం అనుకుంటా, 2002-2000 సంవత్సరంలో మొత్తం కరువు వచ్చింది. అవును, 7 సంవత్సరాలు సూర్యపేటలో ఉంది. ఆ కరువు టైంలో వచ్చిన సందర్భంగా కష్టకాలంలో ఉన్నటువంటి రైతులు వేసినటువంటి పంటల పొలాల దగ్గర పంటలు మొత్తం ఎండిపోతున్నాయి, కరెంటు లేక. 24 గంటలు కరెంట్ ఆఫీస్ కాడ ధర్నా చేసి అర్ధరాత్రి కరెంటు ట్రాన్స్ఫరాలు బాగా చేపించి ప్రతి గ్రామానికి పంపించినాం కమ్యూనిస్ట్ పార్టీ. పొలకంపల్లి గ్రామానికి, నాయనంపల్లి గ్రామాలకు రోడ్లు లేకపోతే, ఉన్న రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయి ఉంటే ఇంజనీరింగ్ ఆఫీస్ దగ్గర, పిఆర్ ఇంజనీరింగ్ ఆఫీస్ దగ్గర 2 రోజులు నిరాహార దీక్ష చేసి, వంటవారు పక్కడే చేసి అధికారులను తీసుకుపోయి మొత్తం రోడ్లు వేయించినాం. ఇబ్రాహీంపట్నం కృష్ణా వాటర్ వచ్చేది కాదు, సాగర్ వాటర్ వచ్చేది కాదు, ఇబ్రాహీంపట్నం కాన్సెన్స్కే వచ్చేది కాదు, రంగారెడ్డి జిల్లాకు కూడా వచ్చేది కాదు. హైదరాబాద్కు నేరుగా చంద్రబాబు నాయుడు కృష్ణా వాటర్ హైదరాబాద్ ప్రజలు తాగడానికి తీసుకుపోయారు. మన గొంతు ఎండుతుంది, మన దగ్గరికి వెళ్ళి నీళ్లు పోతున్నాయి, మన కళ్ళ ముందరికి వెళ్ళి నీళ్లు పోతున్నాయి. మనం తాగకుండా బయటి వాళ్ళకి పోతున్నాయి. ఇంట్లో పెట్టి బయట పండుగ ప్రజలందరితో ఆలోచన చేసిన సందర్భంగా ఏదేమైనా ఇబ్రాహీంపట్నంలో కృష్ణా నీళ్ళు ఇవాళ ఇచ్చిందాక పోం అని 2 రోజులు ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ ముట్టడిచ్చి ప్రజలతోటి గున్గల్ రిజర్వేయర్ నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చినటువంటి చరిత్ర కృష్ణా వాటర్ మొట్టమొదలు సిపిఎం పార్టీ గాంధీనగర్ ప్రజలకు దాపించింది. తర్వాత అన్ని గ్రామాలకి చేసినాం. కృష్ణా వాటర్ కావాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇబ్రాహీంపట్నం నుంచి పాదయాత్ర చేసిన సందర్భంగా బివి రావుల్ గారు ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, మస్క్ నరసింహ ఎమ్మెల్యేగా ఉన్నాడు సిపిఎం పార్టీ అభ్యర్థిగా. అప్పుడు 76 లక్షలు మంజూరు చేశారు. కృష్ణా వాటర్ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందించారు. అదే కాదు, అయితే నేనేమంటానంటే ఇప్పుడు వేసిన ప్రశ్నకి వ్యక్తిగత సంబంధమైన విషయంలో కానీ, పార్టీకి సంబంధమైన విషయంలో కానీ, లేదు పై కమిటీలు ఇచ్చే పిలుపుకు క్యాడర్ తక్కువ ఉన్నారు, వాళ్ళు తక్కువ ఉన్నారు, వీళ్ళు తక్కువ ఉన్నారు అన్ని జంజాటం లేకుండా నేనైతే ఛాలెంజ్గా తీసుకుంటా డేని. ఏందట ఏమవుతుంది, కొడతాడా, చంపుతాడా, అప్పులు అయ్యా అనే రీతిలో ఉంటుంది. మీరు కూడా ఇట్లా మానసికంగా నిబ్బరంగా ఉంటారయ్యా? నేను ఎప్పుడైనా ఈ వ్యక్తిగత సమస్యలు వచ్చినప్పుడు, కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు, రాజకీయ సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు, ఇప్పుడు కుటుంబ సమస్యలు అంటూ నాకు పెద్దగా ఏం రాలేదు. కుటుంబ సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు మా చెల్లెలు భర్త చనిపోయాడని చెప్పాను చూడు, అవును, అప్పుడు బాగా మానసికంగా బాగా ఇబ్బంది పడ్డా. తండ్రిలాగా తండ్రి తర్వాత తండ్రి పాత్ర పోషిస్తుంది. మా అక్క చనిపోయిన తర్వాత బాధపడ్డా, మా నాయన చనిపోయిన తర్వాత, మా అమ్మ చనిపోయిన తర్వాత, మొన్న మా మామ చనిపోయినప్పుడు బాధ. ఈ టైంలో అమ్మ నాన్న ఉండేది ఉంటే భలే సంతోషపడుతుంది. సరే, ఇవన్నీ ఇట్లుంది కదయ్యా. ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత, ప్రజా జీవితం మీరు అన్నట్లు నువ్వు నాకు ఏమిస్తావు, నువ్వు నాకేమిస్తావు, నేను ఏం తీసుకుంటావు అనే రీతిలో ఉంటుంది కదా. మొత్తం జనాలంతా పెట్టుబడిదారి సమాజం ఇక తీవ్రతరం అవుతున్నప్పుడు ప్రతి మానవ సంబంధాలు మొత్తం ఆర్థిక సంబంధాలు అయితేని మార్క్సిజం 177 సంవత్సరాల క్రితం చెప్పిండు. ఇప్పుడు జనాల్లో ఇట్లా విపరీతమైన మార్పులు సంభవించిన తర్వాత మీకు ఇసుక అనిపించట్లేదా? ఇసుక ఏముంటుంది, ఇసుక ఏముందన్నాడా? ఇంత చికాకు తీసి కార్యక్రమాలు పెడుతుంటే వీళ్ళు రావట్లేదు. ఏం లేదు, అప్పుడు కసి పెరుగుతాయి, తీసుకోలేదు. ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అప్పుడు ప్రత్యక్ష పోరాటం, పరోక్ష పోరాటం. ఇప్పుడు ఉన్నటువంటి పెట్టుబడిదారు సమాజం, భూస్వామ్య సమాజంలో ప్రత్యక్ష పోరాటం. ఇది పెట్టుబడిదారు సమాజంలో కనరాని. ఆ రోజు ఒక పాట పాడేది మా నాయనలు, మా తాతలు, కమ్యూనిస్టులు కూడా పాడేది. ఏదో సినిమాలో కూడా అయ్య చేసిన అప్పు కిందికి దొరల్లో జీతగాడ 6 ఏళ్ళు జీతం ఉంటివా అని పాడేది.
అప్పుడు తండ్రి చేసినటువంటి అప్పుకి ఆ. కొడుకుని జీతం ఉంచి చదువు ఎలాగొట్టి ఎగొట్టించి కొడుకు జీతం చేయించారు. కానీ ఈరోజు ఆ. తల్లిదండ్రులకు గంజి పోస్తరా పోయారు అనేది ఒక భాగం అయితే ఉమ్. ప్రతి కొడుకు కూడా ఉమ్. ఈరోజు ఈఎంఐ అప్పు పాలు చేసి అవును, పెట్టుబడిదారులు ప్రతి కుటుంబంలో ఈఎంఐ పెట్టించేసి 26 తారీఖు వచ్చిందంటే ప్రతి ఒక్కడు కూడా బెగబెగ కొట్టుకుంటున్నారు. అవును. ప్రతి ఒక్కడు ఈరోజు ఏదో ఒక పనికి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. పోయినటువంటి పనికి కూడా ఆ డబ్బులు సరైన వేతనం రానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం సంపద ఆ రోజు సృష్టిస్తున్నటువంటి వరి ధాన్యానికి సంబంధించింది కానీ ఇవంతా కూడా ప్రత్యక్షంగా కనబడేది. ఈ రోజు పెట్టుబడిదారు సంవత్సరంలో పరిశ్రమల్లో ఎంత నీకు వస్తుంది లాభాలు అనేది కనబడకుండా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది ఈరోజు ప్రత్యక్ష పోరాటం. అందుకే ఈఎంఐ ద్వారా ప్రతి కుటుంబం కూడా ఈరోజు బానిస అయింది. ఇది మనం గమనించాలి. నిద్ర ఉండట్లేదు, అసలు నిద్ర ఉండట్లేదు, వాళ్ళకి ఉండదు, నిద్ర ఉండట్లేదు. ఇది రాకుండా ఆన్లైన్ బెట్టింగ్ అనే పేరుతోటి అనేక రూపాల్లో ఈరోజు అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబాలన్నీ ప్రశాంతంగా ఉండట్లేదు. ఆ రోజు ప్రశాంతంగా ఉన్నారు, ఈ రోజు ప్రశాంతత లేదు. ఏమే తొందర సావస్తే బాగుండరు అనేది ఈ రోజు యువకులే తల్లిదండ్రుల ముందు బాధపడుతున్నారు. అంటే సో ఇప్పుడు నేను ఏమంటానంటే, మీకు జనాల మీద కసి లేదు, జనాల మీద విరక్తి లేదు, ఇంకా చేయాలనే తప్పన లేదు. బూర్జువా పార్టీ పాలకుల మీద కసి తప్ప ప్రజల మీద ఎందుకు కసి ఉంటది? ప్రజలు ఇవల్ల పోరాటాల్లో కొంత సన్నగిలిన రేపు ప్రజా పోరాటాలకు ప్రజలు సన్నద్ధం కావడానికి సిద్ధంగా ఉంటారు. భవిష్యత్ కార్యక్రమాలు ఏమని పర్సనల్ గా ఏమని అనుకున్నది? నాకు పర్సనల్ కార్యక్రమం అంటే ఏం లేదు. ఇద్దరు పిల్లలు పెళ్లి చేయాలి, మా పాప పెళ్లి చేయాలి, బాబు పెళ్లి చేయాలి. మిగిలి ఉన్నటువంటి ప్రజా జీవితంలో ప్రజలకు ఈ రోజు వరకు కూడా కబ్జాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వైఎస్ రాజశేఖర్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ధరణి వచ్చిన తర్వాత అనేక మంది పేదలకు సంబంధించినటువంటి పేర్లు ధరణిలో రావడం లేదు. ఈ ప్రభుత్వం ఇస్తానని వాగ్దానం చేసి ఈ ప్రభుత్వం కూడా ఇస్తుంది, మనం చూడాలి, వేచి చూడాలి. ఒకవేళ వేచి చూసినా ఇవ్వలేదు అనుకో, ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెవెన్యూ సదస్సులు పెట్టిన సందర్భంగా ప్రజలు ఎట్లయితే రెవెన్యూ సదస్సుల్ని అడ్డుకొని హక్కులు సాధించుకున్నారో, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఆ ప్రతిఘటన తప్పదు. ప్రజల హక్కులు రాకుండా కదా. ఈ మధ్య కాలంలో ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రతిఫలాలు అవన్నీ చూసినా కదా, ఒక నిర్ణయాత్మక శక్తిని అంటే ఉద్యమాలతోటి రూపొందించి శాసించే స్థితిలో ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఉన్నది. దాంట్లో అతి ముఖ్యమైన బాధ్యులలో మీరు ఒకరు ఉన్నారు. అయితే ఇక్కడ మీరు చూడండి, ఒక కమ్యూనిస్ట్ జీవితం ఎన్ని రకాలుగా చూస్తే అన్ని రకాల సాధారణమైన సాధారణమైన మనిషి జీవితంలాగా ఉండదండి ఆ వ్యక్తి. అయితే మీకు ఈ ఆర్థిక సమస్యలు, ఇంట్లో కుటుంబ వ్యవహారం లేదని జరిగితే మీకు అది మనం అట్లా చేసి వాళ్ళని కలిసి మాట్లాడదాం, వీళ్ళని చేస్తాం, వీళ్ళు ఫోన్ చేద్దాం, అట్లా ప్రణాళికబద్ధమైన వ్యవహారం ఏంటంటే మీకు ఎప్పుడు అలజడి ఆందోళన? మా అత్త మామ వీళ్ళంతా మా అమ్మ నాయన ఉన్నారు కాబట్టి నాకు అలాంటి రాలే. వాళ్ళు బాధ్యత బ్యాక్ బోన్, వాళ్ళు బ్యాక్ బోన్ ఉన్నారు. అత్తమ్మ ఉన్నది, ఇప్పుడు అర్థమవుతుంది. అత్తమ్మ ఉన్నదా? అత్తమ్మ. మరి అత్తమ్మని తీసుకొని వస్తున్నా త్వరలో? ఇక్కడే ఉంటుంది, అంతేనా? సంతోషంగా ఉండిపోతుంటదా? కొడుకు మీరే, అల్లుడు మీరే. చూడండి కమ్యూనిస్ట్ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. తల్లిదండ్రులకి అన్నం పెట్టేది సమాజం అండి. కానీ అల్లుడు అత్తమ్మగా పెడుతున్నారు లెక్కలు. నేను ఇప్పుడు పెడుతున్నా అంటే అట్లా కాదు కదా, ప్రేమ. ఇప్పుడు ఇన్ని రోజులు మమ్మల్ని చూసిర్రు, బాధ్యత. మేము వాళ్ళ బాధ్యత చూడకపోతే ఇంకోరు బాధ్యతగా చూడాలి, తప్పదు. చూస్తుండండి వీరి మాటల్లో ఉన్న నిజాయితీ. ఇదండి కమ్యూనిస్టు జీవితం. ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు. అయితే కొంతమంది కమ్యూనిస్టు పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు బట్టలు వేషాధనలో మార్పు వచ్చిన ఇతర పార్టీల్లో రాలే. ఇతర పార్టీల్లో వీళ్ళందరూ కూడా అరే తెల్లబట్టలు వేస్తారా,
మార్పు కోరుకుంటుంది కమ్యూనిస్ట్ పార్టీ, అవును. ఈ సమాజం మారాలని. మరి అవును. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త మారకుండా అవును. పక్క ఆయన ఎట్లా మారుతాడు? నువ్వు స్నానం చేస్తే నీ పక్క ఆయన స్నానం చేయడానికి కాదా? అవకాశం ఉంటుంది. కదా? అది జరగాలి. మార్పు అవును. అనేది వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి. అన్ని రకాలు ఎదిగినప్పుడే ఈ సమాజ మార్పు కోరుకున్నోళ్ళం అవుతాం. చూడండి, దశాబ్దాల చరిత్ర నేపథ్యం కలిగిన పెద్దలు వారిది 1-2 గంటలలో ఇంటర్వ్యూ అనేది అది అసంపూర్తి. వాస్తవంగా వారి అనుమతి తీసుకొని చేస్తున్నారు కానీ వేరేటోళ్ళు అయితే ఒప్పుకోబోతురు. ఎందుకంటే దాంట్లో విలువైన జీవితం, స్వేచ్ఛ సౌద ప్రాంతంలో 10,000 కిలోమీటర్లతో ఎక్కడికి పోయి ఆ, ఇవన్నీ. ఇప్పుడు మీరు ఇంకొక విషయం అయ్యా మీకు, మ్, మన పార్టీ ఉన్నది. పార్టీకి సంబంధించిన విషయంలో ఇతర పార్టీలు ఉన్నారు. ఇతర పార్టీలకు సంబంధించిన విషయాల్లో వాళ్ళతో ఎట్లెట్లా మాట్లాడాలా, వాళ్ళతో ఎట్లెట్లా కార్యక్రమాలు తీసుకురావాలా, ఈ కార్యక్రమాల రూపకల్పనలో మీ పాత్ర చాలా కీలకమైనది నేను వింటూ ఉంటాను నేను. అంటే బాహ్య ప్రపంచంలో మీరు రారు కానీ ఇంటర్నల్గా మీరు నాకు చెప్తూ ఉంటారు. పాత సీనియర్ కామ్రేడ్స్ ఇట్లా చెప్తూ ఉంటారు. ఈ నేర్పరి మన కుటుంబం నుండి ఉన్నదా లేకపోతే పార్టీ కార్యక్రమాలతో పార్టీ కార్యక్రమం, పార్టీ కార్యక్రమం. అప్రత్యేకత కూడా మా కుటుంబం ఊర్లో ఎట్లయితే కలిసి ఉందో నేను బయట ప్రపంచంలో కూడా అందరితో కలిసి ఉంటాను. అదే అజాత శత్రుత్వగా నేను పార్టీ అవసరం కొద్దిగా పోతానికన్నా శత్రువుతానికి పోయి కూడా, అరే మా పార్టీ పిల్లలు ఈ ప్రోగ్రాం చేస్తున్నారు, కొద్దిగా సహకారం అవసరం ఉంటుందంటే చేస్తారు వాళ్ళు. ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యాపారస్తులు కానీ వాళ్ళు బిజినెస్లు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఒక ప్రోగ్రాం చేసుకుంటున్నారు, మా వాళ్ళు కొద్దిగా సహకరించరు అంటే నేను సహకరించలేను అని మాత్రం ఎవరు అన్నారు. ఇంకో విషయం కూడా, ఈ కొన్ని పార్టీల వాళ్ళు మేము ఈ స్థాయిలో ఉన్నాం, మేము ఆ స్థాయిలో ఉన్నామని వాళ్ళని అరాచకంగా ఇబ్బంది పెట్టడం, టార్చర్ చేయడం, రకరకాల పద్ధతులు ఉంటాయి. అసలు మనం కమ్యూనిస్టులు అంటే భయం భక్తి ఉంటుంది, మనకు పోరాటాలతో ఉంటాం కనుక. కానీ ఒక సాత్విక పద్ధతిలో ఇక్కడ మనం ఎంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు కూడా దాతలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానీ, వ్యాపార సంస్థలు కానీ అది ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుండట. వీళ్ళు మనకి ఇబ్బంది పెట్టరు. అయితే ఇబ్బంది పెట్టరు అంటే గడికోసారి పోయి అడిగితే ఇబ్బంది పెడతారు, ప్రోగ్రాంకు ఉన్నా లేకున్నా పోయి అడిగితే ఇబ్బంది పెడతారు. మనం ఏమనుకుంటాం, అరబుల్లో వసూలు చేస్తున్నారు. మనం ఏమనుకుంటాం అంటే మమ్మల్ని చూస్తున్నారు, ప్రోగ్రాం చేసినా పోయి అడగొచ్చు, ప్రోగ్రాం చేయకుండా అడగొచ్చు అంటే ప్రజలు ఎప్పుడు గమనిస్తారు, వ్యాపారస్తులు ఎప్పుడు కమ్యూనిస్టులు ఏం చేస్తారు అనేది గమనిస్తారు. ఎప్పుడైనా మనం చేస్తున్నటువంటి ప్రోగ్రాం వాళ్ళకు తెలిస్తే ఖచ్చితంగా ఆత్మీయంగా సహకరిస్తారు. సుందరయ్య గారు ఒక మాట అంటారు, నువ్వు పోతూ పోతూ 10 మందికి మంచి చేసి చనిపోతున్న ఆత్మసంతృప్తిని గుండె మీద చేసుకొని పోవాలనుకుంటా ఉంటారు. మీకు ఆ సంతృప్తి ఉన్నదా? ఉంది. 100కి 100 మీకు వచ్చేసింది. ఉంది. 2 3 నాకు అధికారులు కూడా అదే రూపంలో సహకరిస్తారు. తప్పుడు పనులు చేపిస్తే సహకరించారు, తప్పుడు ఏంగా 2 ప్రతి కమ్యూనిస్టు నాయకులు, ప్రతి కమ్యూనిస్ట్ జీవితం, సుందరయ్య గారు ఉన్నారు, అంతకుముందు పెద్దలు ఉన్నారు, అట్లా ఒక్కొక్క తరం పోతే మార్క్స్ మహనీయుడు వరకు 10th జనరేషన్ తయారు చేయడం అనేది మనం ప్రధానమైన కర్తవ్యం. ఇప్పుడు ఇన్ని దశాబ్దాల మీ మహాప్రస్థానంలో, ప్రజా ఉద్యమంలో, విప్లవకర పార్టీ నిర్మాణంలో మీకు సంతృప్తినిచ్చే రీతిలో ప్రజా సంఘాలని తయారు చేయడంలో కానీ, కార్యకర్తలను తయారు చేయడంలో కానీ, ఉన్న ఓల్డ్ టైమర్స్ని నిలబెట్టడంలో కానీ, ఉన్న ప్రజా సంఘాల నిర్మాణాన్ని పటిష్టంగా ఉంచడంలో కానీ దీంట్లో సంతృప్తి ఉన్నారా? ఉంది. అయితే నేను తయారు చేసినటువంటి, నేను పార్టీలకు వచ్చిన తర్వాత తయారైనటువంటి కార్యకర్తలు వివిధ ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న సందర్భంగా వాళ్ళు ముందు వరుసలో ఉన్నప్పుడు బాగా చాలా సంతోషపడుతూ, నాయకుని గుర్తింపు, వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంగా, ఉపన్యాసాలు చేస్తున్న సందర్భంగా, పాటలు పాడుతున్న సందర్భంగా, ప్రజలతోటి మమేకమై
కలిసిపోతున్న సందర్భంగా, ఓ ర్యాలీలో వాళ్ళు ముందు వరుసలో నడుస్తున్న సందర్భంగా నన్నే పట్టుకొని ఆళ్ళు "నువ్వు ముందలకి రా, ముందు వరుసలోకి రా" అని గుంజుతా ఉంటారు. "మీరైతే నడువురి, నేను వస్తున్నాను" చెప్తా ఉంటా. ఇప్పుడు నేను వెనకాల ఎందుకు నుండి ఇప్పుడు నేను ఎందుకు చేస్తానే అది. ఇప్పుడు అట్లేం నేను ఉండదు. ఇప్పుడు నేను ఎందుకు నవ్వుతున్నా తెలుసా అండి? నేను ఒక అనామకుడిని, నేను అపరిచితుడిని, కొత్త ముఖం నాకు ఇక్కడ ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లాలో. అయితే నేను రాకేష్ మాస్టర్ వచ్చినప్పుడు జనరల్గా నేను నాకు ఒక ఘటన బాగా గుర్తుంది. రైతులకు సంబంధించి మన కార్యక్రమం అవును. జరుగుతుంది. మీరు ఇబ్రహీంపట్నం డాక్ దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ, మీడియా వాళ్ళని మీరు రప్పించారు. అవును. మీడియా వాళ్ళని రప్పించి సినీ పరిశ్రమ వాళ్ళు కూడా వచ్చారు వచ్చారు. రైతులకు మద్దతుగా. ఆ, ట్రాక్టర్ల ర్యాలీ అనుకుంటా. ఆ, అయితే ఢిల్లీలో పోరాటం జరుగుతుంది. అవునవును. రైతాంగం అంతా అయితే పోరాటానికి మద్దతుగా నా ఇబ్రహీంపట్నంలో నా మీద ర్యాలీ. నా మీద మీకున్న భరోసా చూడండి. ఆ మీడియా వాళ్ళకి చెప్తాను, మా వాళ్ళ సామర్థ్యం చూడండి, సబ్జెక్ట్ చూడండి ఎట్లుంటుందో అని అవును, చెప్పాను. నాకు బాగా గుర్తు. అన్న తర్వాత వాళ్ళు కూడా స్టన్ అయిపోయారు. అవును. స్టన్ అయిపోయిన తర్వాత అంటే నేను ఎందుకు విషయం చెప్తున్నంటే, ఈ రంగారెడ్డి జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ప్రేమ నేను కనిపించినప్పుడు. నన్ను కనిపెట్టిన నన్ను గుర్తించిన ఘనత మాత్రం మీకే దొరికింది. ఒకటి. రెండోది, నేను ఇప్పుడు మీ ప్రక్కన ఇట్లా కూర్చొని, ఎందుకంటే మీరు చాలా ఉన్నతమైన ఒక బాగానే ఉన్న మీరు కమ్యూనిస్టు పార్టీలో ఎంత నాయకుడు స్థానంలో ఉన్నా, ఆ స్థానంలో ఉన్నటువంటి పై నాయకుడైనా, కింది స్థాయిలో ఉన్నటువంటి పార్టీ సాయకుడైనా సమానం. ఉత్తమ కమ్యూనిస్టు లక్షణం అది. అయితే కొంతమందికి ఉంటది అవును, భిన్న అభిప్రాయాలు, భిన్న ధోరణులు, ఉంటాను. ఇవన్నీ కూడా ఉంటాయి, నాయకత్వంలో ఉంటాయి. ఈరోజు నేను మీ ప్రక్కన ఇట్లా కూర్చోవడానికి, మాట్లాడడానికి, నన్ను గుర్తించడంలో నాకు, ఎందుకంటే నేను ఎప్పుడు చూడు కామ్రేడ్, మనిషి జీవితం చాలా పరిమితమైనది. పరిమితమైన జీవితము ఇవాళ రేపు పార్టీ కోసం, ప్రజల కోసం పని వెచ్చించి చేయాలంటే మనిషి జీవితం చాలా కాస్ట్లీ అయిపోయింది. చాలా కాస్ట్లీ అయిపోయింది. ఎంతో వెచ్చించి, ఎంతో దాని ఇంకా పెద్ద మనం గుండెలు చింపి బుల్లెట్లతోని, మరఫిరంగులతో చేయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆర్థిక వ్యవహారాలు, ఇతర ఖర్చులు అనేది ఎంతో కొంత త్యాగం చేస్తే తప్ప సాధ్యం కావట్లేదు. సాధ్యం కాని పరిస్థితిలో నేను వాస్తవంగా మన ఉద్యమంలో, మన ప్రజాతంత్ర ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు నాకు విపరీతమైన సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని చూస్తే మీ పలకరింపు, మీ నవ్వు, తెల్లటి బట్టలు వేసుకొని ఉంటారు, నిగనిగ కనిపిస్తూ ఉంటారు. మీ మనసు కూడా అట్లనే ఉంటుంది. మీతో సహచారం చేయాలంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అంటే నాకే ఇంత సంతోషం అనిపిస్తున్నప్పుడు, నాకులాగా మీకు చెప్తున్న కామ్రేడ్స్ ఉన్నారా నాకులాగా మీకు? ఉన్నారు నాతోటి. ఇప్పుడు మా విలేజ్కి సంబంధించినటువంటి రెడ్డిలు కానీ, బీసీలు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా మనం వాళ్ళ మీద ఎంత ఫైట్ చేసినా మనతోటి సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఆ పలకరింపు కూడా అట్లా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినా కానీ, మాకు ఈ బాధ వచ్చిందని షేర్ చేసుకోవడానికి వస్తారు. మా దానికి వస్తే కొంత సంతృప్తి కలుగుతుంది వాళ్ళకనే ఆలోచనతో, అలా ఉన్నటువంటి సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందనే ఆలోచనతో వస్తారు. అదే అండి, ఇప్పుడు ఏదో సమాజానికి, ప్రజలకు, పార్టీకి పనిచేయాలని తపన, తాపేత్తరంతో వచ్చే నా ఓటులు ఎవరైనా ఉంటే సరైన రీతిలో ఆదరిస్తే మరింత త్యాగం చేయాలనిపిస్తుంది, మరింత కష్టపడాలనిపిస్తూ ఉంటుంది, మరింత పార్టీకి నిర్మాణం చేయాలనిపిస్తూ ఉంటుంది, సమాజ మార్పు కోసం మరింత కర్తవ్యోన్ముఖులు చేయాలనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి నాయకులు ఎవరైనా దొరికితే వారి జీవితం చాలా ధన్యతమైన జీవితం. ధన్యత అంటే సార్థకవంతం అంటే దాని కమ్యూనిస్ట్ పరిభాషలు చెప్పాలంటే అర్థవంతమైన జీవితం అవుతుంది అన్నట్టు. కనుక అట్లాంటి నాయకత్వ లక్షణం కలిగిన మహనీయ జీవితం గడుపుతున్నటువంటి కామ్రేడ్ సామ్యూల్ గారు ఎవరైతే ఉన్నారో, ఆ సామ్యూల్ గారు లీషావుచి రాసిన మంచి కమ్యూనిస్ట్ ఎలా ఉండాలనే పుస్తకం చదువుతుంటే ఎట్లుంటుందో, మిమ్మల్ని అనుకరిస్తూ ఉంటే కూడా అట్లా నాకు చాలా సందర్భంలో కనిపిస్తూ ఉంటాయి కామ్రేడ్. దీని వెనుక మీ సాధన, దీని వెనుక మీ సత్ప్రవర్తన,
దీని వెనుక మీ త్యాగము, దీని వెనుక మన కుటుంబ నేపథ్యం, ప్రోద్బలం, దీని వెనుక మీ సహచరులు ఎవరెవరైతే ఉన్నారో పెద్దలు మీకు చదివిస్తూ పార్టీ కూడా నడిపిస్తున్న వారందరికీ నిజంగా ఆలేటి ఆటం వాళ్ళ ఆర్టీవీ నుండి జేజేలు పలుకుతూ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కటే, మన పిల్లలందరినీ ఈ సమాజం మారాలంటే ముందు మన పిల్లల్ని చదివించాలి. మన పిల్లలు మన కళ్ళ ముందల్లే పట్ట రాలిపోతున్నారు, అవును, చనిపోతూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. అవును, అందుకనే నేటికి ప్రజలకి వైద్యం అనేది అందుబాటులోకి రానటువంటి పరిస్థితి ఉంది. విద్య మొత్తం ప్రైవేట్ పరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు నిరుద్యోగుల సంఖ్య బాగా విపరీతంగా పెరిగిపోయింది. అనేక పరిశ్రమలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నా కానీ ఈరోజు వరకు నిరుద్యోగం అనేది ప్రైవేట్ పరం కావడంతో రిజర్వేషన్లు లేకపోవడం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అందుకనే కమ్యూనిస్టు పార్టీలో చేరినప్పుడే కమ్యూనిస్టులుగా ఈ సమాజాన్ని మొత్తం చదవాలను తపన సుందరయ్య గారు రాసినటువంటి గ్రామీణ పేదల భూపంపకం, అవును, చిన్న పుస్తకం. అవును, బుక్లెట్. నెహ్రూ గారు చేసినటువంటి ప్రసంగం, నెహ్రూ గారి జీవితం, ఆయన ప్రసంగం చూస్తే నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కానీ సోషలిస్ట్ భావాలు వెళ్ళినటువంటి వ్యక్తి. అవును, ఆయన ఒక ప్రసంగం చేస్తూ ముందు చేయాలనుకున్నప్పుడు నేను ఎట్లా ప్రసంగం చేయాలని డోర్ మొత్తం పెట్టుకొని 4 కుర్చీలు వేసి ఆ 4 కుర్చీలు వెళ్ళే ప్రజలని ఉపన్యాసం చేశాడండి. వర్గ స్వభావ రీత్యా బూర్జవా తత్వం ఉన్నప్పుడు కూడా దాంట్లో అభ్యుదయం ఉంటుంది, చాలా ఉంటుంది. ఇప్పుడున్న రాజకీయ నాయకులకి అప్పుడున్న చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మల్లు వెంకట నరసింహారెడ్డి గారు, మల్లు స్వరాజ్యం గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, మన దగ్గర సుందరయ్య గారు, అది మన కృష్ణమూర్తి గారు, అడివయ్య గారు, మా దగ్గర కోటప్ప, కరెమల్లప్ప, ఇట్లా చెప్పుకుంటా పోతే ఎలక పెట్టినట్టు చాలా మంది, మందజంగి లాంటి వాళ్ళు, రామకృష్ణారెడ్డి, యాదయ్య, ఇట్లా చాలా మంది చాలా ప్రోత్సహించేవాళ్ళు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అసలు వీళ్ళంతా ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం కలిగిన మహనీయులు, లెజెండ్స్ తోటి మీ జీవితంతో పెనవేసుకొని ఉన్నారు అనుభవాలు. ఇట్లా మీరు ఇట్లా నిలబడడానికి నేను ఈ రోజు వరకు కూడా ఒక బైక్ ఇప్పుడు నేను నడిచిపోతాను ప్రభుత్వ అధికారుల దగ్గరికి, ప్రభుత్వ ఆఫీసుల కాడికైనా ఎక్కడైనా. అవును, మీరు నడుస్తుంటే కాళ్ళు దుమ్ము కూడా పడదు, చాలా జాగ్రత్తగా. మంది కాళ్ళల్లో పోతున్న ఏదన్నా మీటింగ్ సందర్భంగా, మంది కాళ్ళలో పోయిన సందర్భంగా మళ్ళీ ఆ గ్రామానికి పోయినప్పుడు అయ్యో మన కార్లు వస్తే బిడ్డ ఎక్కడమే కార్ అని అడుగుతారు. నాకెక్కడిది కార్ అని నేనే పరిచయం అవుతాను. అంటే కమ్యూనిస్ట్ పార్టీ చాలా నేర్పుతుంది మనిషి జీవితం కొరకు. అందుకనే మనం ఇప్పుడున్నటువంటి సమాజాన్ని 1-2 సార్లు అధ్యయనం చేసి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మనం ప్రజలందరినీ కూడా, పార్టీ సభ్యులందరినీ కూడా మమేకం చేసి ప్రజా పోరాటాల వైపు మళ్ళిస్తే ప్రజా సమస్యలు పరిష్కారం కావడానికి ఉపయోగపడుతుంది. ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలన్నింటినీ కూడా మనం ఎండగట్టడానికి అవకాశం ఉంటుంది. చివరిగా ఆలేటి ఆటమూరల ఆర్టీవీ నుండి వస్తున్న వార్త విశేషాలు, పరిమితమైన ఆర్థిక ఆ పరిధిలో స్టూడియో కాలివ్వకుండా ఉన్నప్పుడు వస్తున్న వీడియోలు జనరల్గా ఒక్కొక్కటి ఆ సంపాదకీయాల మీద, వ్యాసాల మీద విశ్లేషణ, అధ్యయనం, ఎనాలిసిస్ చేసే తీరుతెన్నులు, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి కామ్రేడ్. మా ఛానల్ వీడియోలో ఇప్పుడు ఈ వీడియో ఆలేటి ఆటంకి సంబంధించినటువంటి వార్తలు నేను రెగ్యులర్ చూస్తూ ఉంటాను. పత్రికల అనాలిసిస్ చేసి చెప్పడం, ప్రపంచ దేశాల్లో కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అవలీలంగా వార్తలు ప్రజలందరికీ కూడా అర్థమయ్యే భాషలో వినిపిస్తున్నామంటే ఏటీవీ కూడా ఏ యూట్యూబ్ ఛానల్, ఇంకో ఛానల్
బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడతలేదు ఈ మధ్యకాలంలో. ఆలేటి ఆటం ఏదైతే ఉందో ఆ ఛానల్, యూట్యూబ్ ఛానల్కి సంబంధించి బ్రహ్మాండంగా ప్రజల సమస్యలను కళ్ళ ముద్దు, సామాజిక అంశాలను మాత్రం కళ్ళ కట్టినట్టుగా ఈ మతోన్మాద బీజేపీ చేస్తున్నటువంటి దురాఘాతాలను మొత్తం కూడా ఎండగడుతూ ఈ సమాజానికి ఎవరు అవసరం అనేది కూడా ఆ టీవీ మొత్తం పూర్తి చూసినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. సంవత్సరం చూసినటువంటి వాళ్ళకు అర్థం కాదు. అసలు ఏముంటుందంటే కొనుక్కుంటుంది, లేకపోతే ముందన్న ఉంటుంది. చివరి నుంచి కొన వరకు చూస్తే ఖచ్చితంగా ఆలేటి ఆటం ఛానల్ ఏదైతే వరల్డ్కి సంబంధించిన ఏదైతే ఛానల్ ఉందో అది మరింత ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఛానల్కి సంబంధించింది, మీకు సంబంధించింది భవిష్యత్తులో సిపిఎం పార్టీగా మా వైపు నుంచి సహాయ సహకారాలు ఉంటుంది. ఇదే కామ్రేడ్, ఎంత సుదీర్ఘమైన, ఎంత ఇది నిజంగా ఇంటర్వ్యూలో కనిపించలేదు. నాకున్న అనుభవాలు, అనుభూతులు, వారిలో ఉన్న అనుభూతుల ఆనందాన్ని చాలా ఉన్నాయి చెప్పవచ్చు. షేర్ చేసుకునేటువంటి లేదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. మళ్ళీ టైం దొరికినప్పుడల్లా మళ్ళా మాట్లాడదాం, మళ్ళీ వివరాలు తెలుసుకో. ఇది ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం కలిగిన ఈ ప్రాంతంలో జరిగిన సాక్ష్యాలకు భూతం అన్నాడు, సాక్షిభూతం అన్నట్లు పెద్దలు. చాలా చాలా కృతజ్ఞతలు కామ్రేడ్. చాలా సమయాన్ని, మీరు చాలా బిజీ షెడ్యూల్ మీది. మీ బిజీ షెడ్యూల్ని మా చందు ఉన్నాడు కదా, చందు ఎట్లున్నాడో చంటి పిల్లగాళ్ళలాగానే మారిపోతున్నాడు. పెద్దతనంతో ఇవన్నీ చెప్పిస్తుండ్రు. చాలా సహకరించిండ్రు. మేము చాలా గొప్ప అనుభూతిని, ఆనందాన్ని పొందుతున్నాం. చాలా చాలా కృతజ్ఞతలు కావాలి. తమ సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.